ఈ టైటిల్ ఎవరు ఫిక్స్ చేశారన్న? దేవరకొండ పోలీస్ స్టేషన్ అని. బేసిక్‌గా దేవరకొండ పోలీస్ స్టేషన్ అని ముందు మేము అనుకోలేదు. ఇప్పుడు దేవరకొండ పోలీస్ స్టేషన్‌తో ఒక డైరెక్టర్‌గా మారారు. బేసిక్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను 5,000తో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. నేను ఈరోజు ఈ పొజిషన్‌కి వచ్చానంటే నేను కష్టపడి నా పని నేను చేసుకుంటూ ముఖ్యంగా ఈ మూవీలో సుమన్ గారు ఉండడము నేను ఫస్ట్ షాక్ అయ్యా. అంటే ఆయన ఒకప్పుడు ఒక లెజెండరీ యాక్టర్, ఆయన ఒక చిరంజీవికి కాంపిటీషన్ ఎక్కిన వ్యక్తి. అవును. సో ఇప్పుడు ఆయన ఎలా ఒప్పించారు, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? ఆయనతో అంత సీనియర్ యాక్టర్తో నువ్వు డైరెక్షన్ చేయడం ఎలా అనిపించింది అన్న? సుమన్ గారితో నేను సినిమా చేయడానికి కూడా రీజన్ ఏంటంటే నేను చాలాసార్లు ఆయన సినిమాలు ఇప్పుడు సినిమాలు చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి అంత పెద్ద స్టార్ని వీళ్ళు ఐటమ్ సాంగ్ మామూలుగా ఉండదు. సినిమా వచ్చిందంటే చాలు మీద పడిపోతారు. అది ఏదో గుంట నక్కలు పీక్క తిన్నట్టు ఆ సినిమాని మొత్తం పీక్క తింటా ఉంటారు. సో ఏంటి అలాంటి రివ్యూస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, కోపం అవుతుంది. సినిమాని తీయడం కంటే రిలీజ్ చేయడం కష్టం అని చెప్పేసి, అంటే మధ్యలో ఎవరైనా తొక్కేస్తారా, కావాలని అడ్డుకుంటారా, ఏంటి ఎందుకు ఆగిపోతున్నారు అట్లా? ఇది ఎందుకంటే ఒక ప్రాసెస్ యాక్చువల్గా లేదు నాని ఇండస్ట్రీలో. వెల్కమ్ టు శశి టీవీ, నేను మీ పవన్. ఈరోజు మనతో యాక్టర్ ప్లస్ రివ్యూయర్ ఉన్నారు, కాళీచరణ్ గారు. సో కాళీచరణ్ గారు, హాయ్ అండి. సో చెప్పన్నా, ఏంటి దేవరకొండ, ఏంటి అసలు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది కదా? సో ఏమనిపిస్తుంది? అంటే ఏ విధంగా, దేనికోసం? సో అంటే ఒక రివ్యూయర్ గా స్టార్ట్ చేశారు, అంటే ఒక యాక్టర్ గా మాకు తెలుసు. ఇప్పుడు దేవరకొండ పోలీస్ స్టేషన్ తో ఒక డైరెక్టర్ గా మారారు. ఏంటి ఈ గ్యాప్ లో ఎలా మారాలనిపించింది, అసలు డైరెక్టర్ గా ఎలా అనిపించింది? బేసిక్ గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఫస్ట్ రివ్యూవర్ని కాదు, ఫస్ట్ యాక్టర్ని, డైరెక్టర్ని, తర్వాత రివ్యూవర్ని. నేను డైరెక్షన్ ఇంతకుముందు ఒక సినిమా చేశాను, డిజిటల్ వచ్చిన కొత్తలో 2014లో పంచభూతాల సాక్షిగానే ఒక మూవీ చేశాను. 2014లోనే చేశాను. అయితే ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ గాని ఉంది అంటే దాన్ని అలాగే మనం మెయింటైన్ చేయొచ్చు. డైరెక్షన్, యాక్టింగ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. నాకేంటంటే బ్యాక్గ్రౌండ్ కానీ సపోర్ట్ కానీ, గాడ్ ఫాదర్ అంటారు కదా, గాడ్ ఫాదర్ కాదు కదా, గాడ్ ఫ్రెండ్ కూడా లేడు నాకు. సో ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ వచ్చిన కొత్తలో రూమ్లో ఉండే, నువ్వు సినిమాలో ట్రై చేయి, మేము అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాం, రేపు సపోర్ట్ చేస్తాము అనే వాళ్ళు ఎక్కువ మంది. ఎవరు సపోర్ట్ చేయలేదు. స్టిల్ మొన్న కూడా రిలీజ్ టైంలో మాట్లాడదామంటే అప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్యామిలీ పరంగా కానీ, రిలేటివ్స్ పరంగా కానీ, ఫ్రెండ్స్ పరంగా కానీ ఎటువంటి సపోర్ట్ లేదు నాకు. ఇక్కడ నేను 5,000తో హైదరాబాద్లో అడుగుపెట్టాను. నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చానంటే నేను కష్టపడి నా పని నేను చేసుకుంటూ, అంటే యాక్టర్గానే కాకుండా, అటు డైరెక్టర్నే కాకుండా, రైటర్గా, డిఓపిగా, ఎడిటర్గా. సో నేను మధ్యలో వెడ్డింగ్ షూట్స్ కూడా చేసేవాడిని. ఏంటి అసలు మీరు చేయని వర్క్ ఏమైనా ఉందా? చాలా 99% నేను చాలా వరకు, అంటే అరే నాకు కష్టాల్లో ఉన్నాయి అంటే సడన్ గా నాకు వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఇండస్ట్రీకి రావాలి, ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదు బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి. ఈ రెండు ఉంటేనే తప్ప లేకపోతే కష్టం. అలాగని మనం కష్టపడి ఓన్లీ యాక్టర్ గానే అలాగ ఉండి యాక్టర్ గానే ట్రై చేద్దాం అంటే అవకాశాలు మనకి మన అనుకునేవాడు ఇవ్వాలి, లేదు అనుకుంటే మనలో ఉన్న టాలెంట్ తెలుసుకునే ఇవ్వాలి. అది ఇవ్వాలంటే ఎలా ఉంటుంది అంటే 365 రోజులు కూడా మనకి యాక్టింగ్ ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ ఇచ్చిన మనలో ఉన్న నటుడిని జనాలకు చూపించేంత ఛాన్స్ వాళ్ళు ఇవ్వరు. ఆ ఇచ్చిందే సరేలే ఏదో ఒకటి మనకు తెలిసినోడు ఇద్దామా అనే టైప్లోనే ఉంటారు తప్ప మనం ఇంత బాగా యాక్ట్ చేస్తాము, సరే ఇతనికి క్యారెక్టర్ ఇస్తామని ఎవరు అనుకోరు. సో మనం ఇలాగ చూసుకుంటే ఏజ్ అయిపోతుంటుందిగా. మనం వచ్చిన తర్వాత ఎవరో ఇస్తారని వెయిట్ చేస్తే చాలా కష్టం. సో అలా నాకు వచ్చిన మధ్యలో వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ ఆ పంచభూతాల సాక్షిగా కూడా నేను చేయడానికి ఏంటంటే ఒక హర్రర్ మూవీ అది. అప్పట్లో నేను 5Dతో చేశాను. అది 5Dతో అసలు డిజిటల్ అదే. ఇంకా 5Dకి ముందు ఒక కెమెరా అనుకున్నాం, ఇంకా 5D కూడా రాలేదు.
అది స్టార్ట్ చేసిన తర్వాత ఇలా 5D వస్తుంది, 5Dతో బాగుంటుంది అంటే 5D 700D 7D ఇలాగ దాంతో 700 దాంతో చేసాం అనమాట. చేసి కొద్దిగా అప్పట్లో కొద్దిగా ఎయిటింగ్లో కూడా చిన్న గ్రేడింగ్ చేసాం, కలర్ కరెక్షన్ చేసి కొన్ని థియేటర్లు రిలీజ్ చేసాం. అప్పుడు అందరూ డిఓపీలు కూడా కొత్త కొత్తలే అంతా అట్ట వచ్చిన వాళ్ళు కొంతమంది, ఒక ఇద్దరు బాగా చేశారు. సోమన్ అని ఒక అతను బాగా చేశాడు, ఫ్రెండ్, స్టిల్ ఇప్పుడు కూడా ఫ్రెండ్. తర్వాత శ్రీన్ అని ఒక అతను. కొంతమంది ఏంటంటే అప్కమింగ్, అందులో 3-4 కెమెరామెన్లు దానికి. ఈ సోమన్ అనే వ్యక్తి నాకు ముందు ఓకే చెప్పిన తర్వాత ఆ సినిమా స్టార్ట్ చేశా. కొద్ది రోజులు చేసిన తర్వాత ఇంకొక సినిమా ఏదో ఆఫర్ వచ్చింది అని చెప్పి దీన్ని వదిలేసి దానికి వెళ్ళాడు. అది ఇంకా బాగా వస్తుందేమో, ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు డైరెక్టర్ దానికి, సో బాగా చేయొచ్చు అని అటు షిఫ్ట్ అయితే దానికంటే మన సినిమానే బాగుంది, అది మధ్యలో ఆగింది, మనం కంప్లీట్ చేసాము. ఎయిటింగ్ అయిపోయిన తర్వాత డిఏకి మళ్ళీ ఇదే సోమన్ దగ్గర నేను పంపించా. అతను చాలా ఫీల్ అయ్యాడు, అరే చేస్తుంటే బాగుండు. నేను ఇప్పటికి కూడా ఆయన కలిస్తే తిడతా, ఫస్ట్ తిట్టడం నేను తిడతా. అక్కడ సినిమా కొన్ని దగ్గర చాలా బాగుంటది, కొన్ని దగ్గర ఏంటి అట్టట్ట ఉంటది అని నాకు కొంతమంది అడిగితే, అట్టట్ట ఉన్నది వేరే వాళ్ళు, బాగా తీసింది ఈయన. ఈయన కమిటీ హ్యాండ్ ఇచ్చడంతో నేను అది 2014లో రిలీజ్ చేశాను. సో అదైతే యూట్యూబ్కి ఇవ్వలేదు, కానీ ఈ మధ్యన ఇద్దామని చూస్తున్నాను, అదొకటి. ఆ తర్వాత ఏంటంటే నేను బేసిక్గా ఆర్టిస్ట్ను కాబట్టి ఇటు సీరియల్స్ మూవీస్లో క్యారెక్టర్లు చేస్తూ మళ్ళీ ఇప్పుడు దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఒకటి రెడీ చేసుకొని ఒక డిఫరెంట్ పోలీస్గా చేస్తే ఎలా ఉంటుందని ఒక కథ రాసుకున్నాను. లో బడ్జెట్లో చేద్దాము. ఎన్ని కోట్లు పెట్టారన్న మూవీ? ఆ కోట్లు పెట్టే సినిమాలు అయితే కావు, కానీ లక్షల్లోనే నేను చేశాను. నాకున్న టాలెంట్ ఏంటంటే సబ్జెక్ట్ బట్టి బడ్జెట్ ఉంటుంది ఎప్పుడు కూడా. మన దగ్గర బడ్జెట్ ఉన్న దాన్ని బట్టి సబ్జెక్ట్ రాసుకోవాలి. దాన్ని మనం కోట్లలో పెట్టి చేద్దాము అంటే మనకు వచ్చే వాళ్ళు కోట్లలో జనాలు రారు కాబట్టి దాన్ని పాన్ ఇండియన్ మూవీస్ అయిపోయాయి, పెద్ద బడ్జెట్ లో అయితేనే చూస్తున్నారు కదా. పాన్ ఇండియా లెవెల్ కు వాళ్ళు వెళ్ళారు కాబట్టి పాన్ ఇండియా. ఇప్పుడు ఆ లెవెల్ కి వెళ్ళకపోయిన పాన్ ఇండియా అని కాదు, పాన్ జిల్లా కూడా అవ్వదు, డిస్ట్రిక్ట్ లో కూడా వేసుకోవాలి. అలాగే ఉంటది మన పరిస్థితి. సినిమా అంటే ప్రేమ, దాని మీద ఉన్న ఇష్టంతో మనం ఇండస్ట్రీకి వచ్చాం. అలాగని మనకి ఇచ్చే క్యారెక్టర్లు ఆ టైప్ లో రాకపోయినప్పుడు సో మనం ఒక స్టెప్ తీసుకోవాలని మేమందరం కలిసి చేసుకున్న సినిమా ఇది. సోలో ప్రొడ్యూసర్ అని కూడా ఎవరు కాదు, ఇందులో కలిసి కొంతమంది ఆర్టిస్ట్ని కలిసి చేసిన ఒక ప్రాజెక్ట్ ఇది. అయితే ఏంటంటే చూసినంతసేపు కూడా అరే బాగుంది, బాగా తీశారు, అరేంటి ఎంత త్వరగా అయిపోయిందని ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇంకోటి, ఈ టైటిల్ ఎవరు ఫిక్స్ చేశారన్నా, దేవరకొండ పోలీస్ స్టేషన్ అని? బేసిక్ గా దేవరకొండ పోలీస్ స్టేషన్ అని ముందు మేము అనుకోలేదు. ఒక ఊరు పేరుతో పోలీస్ స్టేషన్ అనే పేరు రావాలి, అంటే స్టోవర్పురం పోలీస్ స్టేషన్ అలా ఆ ఊరు పేరు రావాలని మేము అనుకున్నాం. బేసిక్ గా ఇక్కడ కొండనని మిక్స్ చేశారంటే, కొండనంటే మన TFI లో విజయ్ దేవరకొండని కొండ అని చెప్పి పిలుచుకుంటారు కదా. సో ఆ విధంగా కాంట్రవర్సీ వరకు ఏమన్నా వెళ్తుందని? లేదు కదా, దేవరకొండ విజయ్ దేవరకొండని దృష్టిలో పెట్టుకోలేదు. కానీ ఒక విధంగా దేవరకొండ అనే పేరు నిజంగా చెప్పాలంటే హాలీవుడ్ బాలీవుడ్ లో కూడా తెలుసు, ఇక్కడ తెలుసు ఆ పేరు, ఎందుకంటే విజయ్ దేవరకొండ వలన. ఇంకోటి దేవరకొండ అనేది నేను అదే పేరు ఎందుకు పెట్టడానికి రీజన్ ఏంటంటే 80% సినిమా నేను అవుట్డోర్లోనే దేవరకొండలోనే చేశాను. నల్గొండ దగ్గర ఉన్న దేవరకొండ. ఆ దేవరకొండలోనే చేసాం మేము చాలా సీన్స్. సో దేవరకొండలో నేను చేశాను. ఒకటి, దేవరకొండ అనే పేరు అందరికీ తెలుసు. 2, సో ఈ 2 నాకు కలిసి వచ్చేటప్పుడు నేను ఏదో ఒక ఊరు పేరు పెట్టాను. ఏదో ఊరు ఎందుకు పెట్టడం, దేవరకొండ అనే టైటిల్ ఎలాగో బాగుంటది. సో దేవరకొండ పోలీస్ స్టేషన్ అని పెడదాము, ఆ ఊరి పేరు దేవరకొండనే పెట్టేద్దాం. మధ్యలో నేను కొన్ని అనుకున్నాము వేరే ఊర్లు, వద్దులే అవన్నీ వద్దు, ఇదే బాగుంది, ఇక్కడే చేసాం కదా అని చెప్పి అలా ఫిక్స్ అయ్యి ఆ టైటిల్ పెట్టాను అంతేనే. యాదృచ్ఛికంగా ఏంటంటే విజయ్ దేవరకొండ కూడా అందరు తెలిసిన హీరో, ఫేమ్ ఉన్న హీరో కాబట్టి సో నాకు ఆబ్వియస్లీ ఆ టైటిల్ బాగా వర్కౌట్ అవుతుంది. అది పెట్టిన తర్వాత చాలా మంది చాలా బాగుంది టైటిల్, చాలా బాగుంది అన్నారు. సో ముఖ్యంగా ఈ మూవీలో సుమన్ గారు ఉండడము నేను ఫస్ట్ షాక్ అయ్యి, అంటే ఆయన ఒకప్పుడు ఒక లెజెండరీ యాక్టర్, ఆయన ఒక చిరంజీవికి కాంపిటీషన్ ఎక్కిన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన ఎలా ఒప్పించారు, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు ఆయనతో? అంత సీనియర్ యాక్టర్ తో నువ్వు డైరెక్షన్ చేయడం ఎలా అనిపించింది అన్న? బేసిక్గా ఆ క్యారెక్టర్ అనుకునేటప్పుడు నేను అసలు సుమన్ గారితో నేను సినిమా చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను చాలాసార్లు ఆయన సినిమాలు చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి అంత పెద్ద స్టార్ని వీళ్ళు పోనీ ఓకే తీసుకుంటున్నారు, కానీ ఈయన ఇమేజ్కి తగ్గట్టు సీన్స్ రాస్తే బాగున్నాం, ఈయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొనైనా డిజైన్ చేస్తే బాగున్నాం. ఏదో కొన్ని సినిమాలు తీసుకొస్తారు, ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా నిలబెడతారు, ఏంట్రా ఇది అనుకున్నా. అతని సినిమానే దాన్ని సీక్వెల్ చేద్దామని ఒకటి నాకు మైండ్ లోకి వచ్చింది. బేసిక్ గా సుమన్ గారిని పెట్టి హీరోగా అతని సినిమా ఒకటి నాకు బాగా ఇష్టమైన కొన్ని సినిమాలు ఉన్నాయి.
ఆ కొన్ని సినిమాలు కూడా ఏంటంటే ఖైదీ ఇన్స్పెక్టర్ మూవీ ఉంది అండ్ అందులో సాంగ్స్ నాకు చాలా ఇష్టం, మూవీ కూడా అలా ఆ విధంగా ఒక టైటిల్ పెట్టి అతనితో వర్క్ చేద్దాం, సీక్వెల్ చేద్దాం ఇన్ ఫ్యూచర్ లో. బట్ ఆయనతో వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, వర్కే నేను చేయలేదు. సో ఇందులో మనం ఆయనకు అప్రోచ్ అయ్యి ఒక క్యారెక్టర్ దీంట్లో ఫిక్స్ చేసామంటే అతనితో వర్క్ ఏంటని నాకు తెలుస్తుంది కాబట్టి సో ఏ విధంగా ఉంటది ఏంటి, అప్పుడు మనం ఫర్దర్ గా సినిమా వేరేది ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను సుమన్ గారికి నేను మాట్లాడడం జరిగింది. అది సుమన్ గారికి చెప్పిన తర్వాత కథ నచ్చింది, బాగుంది, చేద్దామని చెప్పారు. సో అలా అప్రోచింగ్ సుమన్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయిందా? లేదు, ఏం లేదు, నాకు ఆయన నెంబర్ కావాలని వేరే అతను అడిగితే అతను పర్సనల్ ఒక అతను ఉంటారు వెంకటరావు అని, అతని నెంబర్ నాకు ఇస్తే అతనితో మాట్లాడేటప్పుడు ఆయన సుమన్ గారితో మొత్తం డీటెయిల్స్ మాట్లాడి తర్వాత నాకు నెంబర్ ఫార్వర్డ్ చేసి ఒకసారి కాల్ చేయండి అన్నారు. నేను ఫోన్లోనే స్టోరీ లైన్ చెప్పాను, ఫోన్లోనే చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన వచ్చారు, ఓకే చెప్పిన తర్వాత మొత్తం ఇంకా అనుకున్నాము. ఫస్ట్ డే ఆయన మీదే షూట్ చేశాను నేను, ఫస్ట్ డేనే ఆయనతో స్టార్ట్ చేశాను. ఎలా అనిపించింది అన్న అంత సీనియర్ యాక్టర్ తో చేయడము? అంటే ఎట్లున్నా కొంచెం ఆ భయం ఉంటది. అవును, ఒక లెజెండరీ యాక్టర్, మనం అప్పట్లో ఆయన ఫైట్స్ అంటే అసలు మామూలుగా ఉండేది కాదు. సో ఎలా అనిపించింది ఆయనతో డైరెక్షన్? భయం అనేది మాత్రం వాస్తవం, నిజంగా నేను సీరియస్ గా చాలా భయపడ్డాను. నాకు అర్థం కాలే, ఇటు సుమన్ గారికి నేను డైరెక్షన్ చేస్తాను, సుమన్ గారికి నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను నా డైరెక్షన్ లో సుమన్ గారు యాక్ట్ చేస్తున్నారా? సుమన్ గారు అనేవి ఇప్పుడు చిన్న సినిమాలు చేసిన ఆయన లెజెండరీ యాక్టర్, ఆయన రేంజ్ వేరు. ఏంటి అతన్ని నేను డైరెక్ట్ చేస్తున్నానా, ఇది కళా నిజమైన మాత్రం నేను కొద్దిగా ఇదయ్యాను. ఆ తర్వాత నేను సీన్ చెప్పేటప్పుడు కొద్దిగా భయపడుతూనే చెప్పాను. ఓకే అని చెప్పి అలా చేశారు, అలా 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 చేస్తారు. తర్వాత ఇంకా ఏంటంటే డైరెక్షన్ కాకుండా కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయి మా ఇద్దరికి, కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి పోలీస్ స్టేషన్ లో. అది యాక్చువల్గా పెట్టాలని రెండు అలాగే కాంబినేషన్ ఉండాలని ఒక 2-3 సీన్ల వరకు పెట్టాను నేను. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బేసికల్ గా సుమన్ గారి గురించి నేను గొప్పగా చెప్పాల్సిన ఒక విషయం, ఇప్పుడున్న ఆర్టిస్టులు, ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది. చాలా మంది ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళగానే 8 గంటల వరకు ఉంటుంది, త్వరగా అయిపోతుందా, 6కి అయిపోతుందా, 7కి అయిపోతుందా, ఫంక్షన్ ఉంది దానికి వెళ్తామని ఇలా మాట్లాడతారు. ఈయన అలా కాదు, నేను 9 o'clockకి ఈయనకి ఏమన్నానంటే, సార్ మీ సీన్స్ అయిపోయాయంటే, అవునా ఒకసారి చెక్ చేయండి, ఉంటే ఏమో ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఏమైనా ఉంటే చేసేద్దాము. ఆల్రెడీ మళ్ళీ లేదు సార్ చూసానండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు. మళ్ళీ చెక్ చేశాను, లేదు సార్ అనుకున్న సీన్స్ అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడు అంటే, సార్ మళ్ళీ చెప్తాను సార్ షెడ్యూల్, ఈ షెడ్యూల్లో అయితే మీదే ఫస్ట్ స్టార్ట్ చేశాను, మీ సీన్స్ వరకు నేను తీసాను కొన్ని, సో తర్వాత చెప్తానండి. ఓకేనండి, నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంకొకసారి చెక్ చేసుకోండి, చాలా మంది ఏమంటారంటే అయిపోయిందా, థ్యాంక్ యూ అండి బయలుదేరుతాం, ఇప్పటికే చాలా టైం అయిపోయింది అమ్మ అంటారా. ఆయన అలా కాదు, ఉన్న ఒకసారి చెక్ చేసి జనరల్ గా డైరెక్టర్ చెక్ చేసుకోవాలి అయిందా లేదా అని 10కి 10 సార్లు చూసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక మిస్టేక్ కూడా చేశా. ఆ రోజు మార్నింగ్ ఫైట్ ఉంటుందని నేను చెప్పలే, ఫైట్ సీన్ ఉంటుందని. నేను బేసికల్ గా ఏంటంటే ఆయన డేట్ ఇచ్చారు, ఓకే నేను ఫిక్స్ అయిపోయాను ఇంతే. తర్వాత మేనేజర్ నా దగ్గరికి వచ్చి, అదేంటండి బాబు ఫైట్ ఉంటుందని చెప్పలేదంటే, సార్ ఫీల్ అవుతున్నారు, ఫీలింగ్ ఇంకేం లేదు, ఆ వేసుకున్న ప్యాంటు మరి కాళ్ళతో ఇదైనప్పుడు ఏమైనా తేడా అయితే మళ్ళీ మీకు షూటింగ్ ప్రాబ్లం వస్తుంది, అది ముందే చెప్పేశారు ఆయన అంటే, లేదు మరి కాళ్ళు ఎగరేసి అవి ఏమి ఉండాలండి, నీట్ గా నేను అది దృష్టిలో పెట్టుకొని మేము కంపోజ్ చేయమని చెప్తాను మాస్టర్ కి అని చెప్పాను. సో చెప్పకుండా సుమన్ గారు మీతో ఏం మాట్లాడలేదు దాని గురించి? డైరెక్ట్ గా ఆయన నాకు ఏం అనలేదు. సో అలా కానీ మనం ఏం చెప్తుంటే అది కరెక్ట్ గా ఆయన చేసుకుంటారు. ఎందుకు ఆయన ప్రౌడ్ గా చూపించడం కానీ, మనం చిన్నోళ్ళమని అలా అసలు ఏం లేదు ఆయనలో. నిజంగా నేను అంతకుముందు ఆయన కోసం చెప్పేటప్పుడు నేను గొప్పగా విన్నాను, చాలా మంచి వ్యక్తి అది, కానీ నేను కళ్ళారా చూశాను, పని చేశాను, వర్కే చేశాను. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ గా కాదు, డైరెక్టర్ గానే వర్క్ చేశాను, కో ఆర్టిస్ట్ గా కూడా చేశా, మాకు సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో నిజంగా ఒక బంగారం, ఆయనకి బంగారమే అంటారు, ఆయన బంగారమే. సో అంటే బేసిక్ గా అంతా సీనియర్ యాక్టర్ కాబట్టి జనరల్ గా ఇప్పుడు వచ్చిన పెద్ద డైరెక్టర్లు అయినా సరే సీనియర్ యాక్టర్స్ కొన్ని కరెక్షన్స్ చెప్తుంటారు, ఆ స్టోరీ ఇది బాగాలేదు అట్లా తీసాను. ఇట్లాంటివి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, కొత్త సినిమాల్లో కూడా రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాల్లో కూడా ఇట్లా జరిగింది అని చెప్పేసి కొన్ని కాంట్రవర్సీ కూడా వచ్చాయి. ఈ స్టోరీలో ఏమన్నా మార్చే చెప్పాడు? ఏం లేదు, అతను అసలు ఎందులో కెలకరు అసలు అని మనం చెప్తే ఓకే అంతే, డైరెక్టర్ చూసుకుంటారు. అసలు ఇది మార్చండి అది అసలు ఏమనరు అసలు ఆయన, మనం ఇచ్చింది ఇది సార్ అంటే ఓకే, ఇంకా అది ప్రొసీడ్ అయిపోతారు. సో మీకు అనిపించిందా ఒక సీనియర్ తో పని చేస్తున్నాను అని చెప్పేసి అరే ఇట్లా ఉంది అని చెప్పేసి, లేదంటే ఒక ఫ్రెండ్లీగా వెళ్ళిపోయారా? లేదు, భయంతోనే చేశా, భయపడ్డాను నేను.
బేసిక్ అరే సుమన్ గారు అబ్బా ఆ. మనం పుట్టక ముందు ఆయన హీరో మనం సెటిల్ చేసుకునే టైంకి ఆయన అలాగ ఆయనతో వర్క్ చేయడము నాకు నిజంగా అంతకు ముందు చేసేటప్పుడు అందరు కొత్త వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను కానీ ఆయన కొద్దిగా భయం వేసి అంటే చాలా ఫ్రీగా ఉంటారు ఆయన ఏం అనరు కానీ ఆయన ఫ్రీగా ఉంటాడు మనకి లోపల లోపల భయం నేను నిజంగా ఫస్ట్ టైం భయపడ్డాను బేసిక్ గా భయపడ్డా అంటే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు నాకు అర్థం కాలేదు కానీ చేస్తే నాకు అర్థమైంది ఓకే ఈయన చాలా మంచి వ్యక్తి అంతవరకు అయితే నాకు క్లారిటీ వచ్చింది పైగా నాకు ఏంటంటే సినిమా వాళ్ళంటే నేను ఇప్పటికీ కూడా ఇంత చేసినా నేను ఏదైనా ఆఫీస్కి వెళ్తే నేను కొద్దిగా భయపడతాను భయపడడం మీన్స్ ఏంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను ఆఫీస్కి ఇదే నాకు ఫస్ట్ అనే టెన్షన్ పడతా అంటే రెస్పెక్ట్ కోసం ఎక్కువగా నేను చూస్తాను నాకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరు కలిసినా డైరెక్టర్ ఎవరు కలిసినా నేను ఆటోమేటిక్గా నేనేంటి సంగతి కూడా మర్చిపోయి నేను వాళ్ళ దగ్గర ఉంటాను ఎందుకంటే బేసిక్గా నా సినిమాల వరకు నేను డైరెక్ట్ చేసిన బయట సినిమాలకు నేను ఆర్టిస్ట్నే అంతే ఇది ఉండదు చాలా సినిమాలు చేశాను మంచి సినిమాలు చేశాను మంచి వైరల్ అయిన సీన్స్ కూడా నాకు ఉన్నాయి కానీ ఏంటంటే ఆ భయం నాకు ఇప్పటికే ఉంటది అయితే ఇంకోటి అన్న నాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఏదైనా ఒక సినిమా ఎక్కడ రిలీజ్ చేసినా అంతా ఒకేసారి రిలీజ్ చేస్తాను మీది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆంధ్రాలో ఒకసారి రిలీజ్ చేయడము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేయడము సో ఏంటి ఎట్ ఎ టైం ఎందుకు కుదరలేదా లేదంటే ఇంకేమైనా స్ట్రాటజీ ఉందా దీంట్లో బేసిక్ గా 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒక ప్రాబ్లం ఏంటంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దీంట్లో విలన్ గా చేశారు ఆ విలన్ గా చేసేటప్పుడు బేసిక్ గా ఏమైందంటే ఆయన డేట్ ఆల్రెడీ చెప్పేశారు పలానా రోజు రిలీజ్ అని ఆ డేట్ పోస్ట్ పోన్ అయిపోతే మళ్ళీ నాకు పరుగు పోతుంది అని ఆయన ఫీల్ అయ్యాడు ఈ సినిమాకి ఎడిటర్ని కూడా నేనే క్యూబ్కి యూఎఫ్ఓకి కంటెంట్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేసి ఓకే చెప్పినంత వరకు చాలా టైం పట్టింది యూఎఫ్ఓలో అయితే చుక్కలు చూపించారు నరకం యూఎఫ్ఓ అంటే నా ఒక్కడికే కాదు ఇండస్ట్రీలో 90% చుక్కలు కనిపిస్తాయి యూఎఫ్ఓ దగ్గర చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు చాలా ఇబ్బంది అంటే నాకే గల ఇబ్బంది పెట్టారని నేను అనుకుని నేను కొంతమంది దగ్గర చెప్తే అన్న మాకు కూడా సేమ్ పరిస్థితి అలా నాకు నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా సేమ్ పరిస్థితి యూఎఫ్ఓ దగ్గర ఉంది అని మన క్యూబ్ దగ్గర లేదు వెళ్ళగానే మనకి కంటెంట్ తీసుకుంటారు అప్లోడ్ చేస్తారు చెక్ చేసుకుంటారు ఒకసారి రమ్మంటారు షో చేస్తారు ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్ మనం చెప్తే అది కరెక్షన్ చేస్తారు లేదు ఓకే అంటే ఓకే అంతే ఇదంతా జరగడం మనకి 3 days యూఎఫ్ఓ దగ్గర నాకు 20 days ప్రాబ్లం వచ్చింది 20 days ఏంటి అసలు ఎందుకు అట్లా అది మనం ఇచ్చే ఫైల్ వాళ్ళు కన్వర్ట్ చేస్తారు కన్వర్ట్ చేసేటప్పుడు అది కన్వర్షన్ సరిగ్గా కాకపోతే గ్లేర్ వస్తుంది చుక్కలు వస్తున్నాయి అది వస్తుంది ఇది వస్తుంది ఏదో ఒకటి చెప్తారు అనమాట మళ్ళీ మనం రావడం మళ్ళీ ఎక్స్పోర్ట్ పెట్టడం ఎక్స్పోర్ట్ ఒక రీల్ పెట్టాలని చాలా టైం 4 hours ఇలా పట్టేది నాకు అలా మళ్ళీ తీసుకెళ్ళాను ఫార్మాట్ చేంజ్ ఎంఓవిలు డీసీపీలు రకరకాలు చేశాను చాలా అంటే సినిమా మీద విరక్తి పుట్టినట్లు యూఎఫ్ఓలు చేస్తారు విరక్తి పుట్టేవాళ్ళు మనకి ఇంకా వద్దురా బాబు హెచ్చి అని సినిమా తీసినప్పుడు మనకు కష్టం ఉండదు ఇంకేముండదు ఒక్క యూఎఫ్ఓ దగ్గర మాత్రం చాలా కష్టం ఇది చాలా మందికి తెలుసు దీనికోసం చెప్పాలి సో నాకు ఏమైపోయిందంటే నేను దీన్ని ప్రమోషన్ చేయడానికి కానీ ఏది నాకు అసలు టైం కదా ఎడిటర్ వేరే వాళ్ళు ఉంటే నేను ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ చేసుకోవచ్చు ఎడిటర్ నేనే సిస్టమ్ నాదే ఇంట్లోనే నాది అంత సెటప్ ఉంటుంది సో నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ప్రమోషన్ చేయడానికి నాకు టైం కుదరలేదు సరే వాట్ ఎవర్ ఏమైందంటే లాస్ట్కి యూఎఫ్ఓ క్యూబ్కి అన్నిటికి రెడీ పెట్టాం ఇంకో 2 days టైం ఉంది సరే ఈ డేట్ వద్దు మనం నెక్స్ట్ ప్లాన్ చేద్దాం ఈ డేట్ అసలు వద్దు పైగా అప్పుడు మహేష్ బాబు గారు మురారి రీ రిలీజ్ అయితే ఆ టైంలో వద్దులేండి మహేష్ బాబు గారితో ఉంది కదా అంటే ఆ సినిమా మనకి ఎప్పుడుదో 10 సంవత్సరాల సినిమా అది ఎందుకు ఎక్కువ థియేటర్లు వేస్తారు వేస్తే తక్కువ వేస్తారు ఏముంటుంది దానివల్ల నేను ప్రాబ్లం అని మిగతా వాళ్ళు చెప్పి సరే ఏపీలో వేసేసుకోండి ఓ పని అయిపోతుంది అని చెప్పి నేను వదిలేసా ఇక్కడ ఒకే ఒక షో ఒక దగ్గర టీం మొత్తం వెళ్ళి చూసాము అప్పుడే నిర్ణయం ఇప్పుడు వద్దులే మనం అప్పటికీ అడిగా డిస్ట్రిబ్యూటర్కి మనకి తెలంగాణలో థియేటర్స్ అవుతాయా చెప్పి వేసేద్దామని లేదు అసలు అవ్వదు చాలా కష్టం ఓన్లీ హైదరాబాద్లోనే 333 థియేటర్లు మురారి రిలీజ్ చేశారు 333 ఏంట్రా అని లెక్కేసారు మొత్తం స్క్రీన్స్ అన్ని 333 వచ్చాయి 333 అంటే 9 333 అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ 9th సో ఆ 9 వచ్చినట్టు వాళ్ళు చూసుకున్నారు ఇక్కడ ఇది కాకుండా మళ్ళీ జిల్లాల్లో కూడా ఏపీ తెలంగాణ దగ్గర చాలా థియేటర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు నాకు ఏపీలో కూడా థియేటర్ చాలా దొరకలేదు ఇక్కడ నేనేంటి ఒకటి స్క్రీన్ చూసుకుందామని చెప్పేసి ఇంకా వద్దు ఇప్పుడు వద్దు తర్వాత వేద్దాం ఇప్పుడు వద్దు అని చెప్పి నేను చాలా అప్సెట్ అయ్యాను బేసిక్గా అయ్యాను ఎందుకంటే కష్టపడి
ఒక విలేజ్ నుంచి వచ్చిన వాడు నేను. నాకు చెప్పాను కదా, బ్యాక్ గ్రౌండ్ లేదు, బ్యాక్ లైన్ గ్రౌండ్ కూడా లేదు మనకి. సో అమౌంట్ పరంగా కానీ ఏం లేదు, కష్టపడి స్క్రిప్ట్ రాసుకొని చేసిన సినిమా అది. ఒక సెన్సార్ అంతా చేస్తారు, సెన్సార్ దగ్గరికి రావడంటే కష్టపడతారు. సెన్సార్ దగ్గరికి వచ్చి సెన్సార్ చేపించి క్యూబ్ వరకు వెళ్ళి యూఎఫ్ఓల దగ్గరికి వెళ్ళి పోస్టర్ ప్రింటింగ్ దగ్గరికి వచ్చి వాల్ మీద పోస్టర్ పడే వరకు నేను థియేటర్స్ దగ్గర రాకపోతే ఎంత బాధపడాలి ఇంత చేసిన వాడిని. సో అప్పుడు నేను కొద్దిగా ఫీల్ అయ్యాను. సరే వాట్ ఎవర్ ఏమైంది, ఏపీలో వేసుకున్నాము, సరే ఓకే అని చెప్పి తెలంగాణలో నెక్స్ట్ ఏప్రిల్లో ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో ఎట్లా ఉంది రెస్పాన్స్? చూసిన వాళ్ళందరూ ఒకటే మాట్లాడారు, ఇదేంటి ఇంత త్వరగా అయిపోయింది, ఇలా ఉంటదని మేము అనుకోలేదు. ఇదే మాట, ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత బాగుంటది అనుకోలేదు, ఇంత త్వరగా ఏంటి అయిపోయింది అంటే, త్వరగా ఏం లేదు, 2 hours 10 minutes మూవీ, 2 hours 13 minutes మూవీ. ఇది 2 hours 13 ఉందా అంటే త్వరగా అయిపోయింది అనిపించింది అని, త్వరగా అనిపించింది అంటే బాగుందని అర్థం. చూసారు ఎస్పెషల్ అందులో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కి అయితే కేకలేస్తారు. అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. సాంగ్ బేబస్తమైన సాంగ్ అది. నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ కోసం ఉద్దాన సమస్యలో, మీకు ఐడియా ఉంటదేమో, ఉద్దానంలో కిడ్నీ సమస్య, దా పాయింట్ రైజ్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. ఆ ఉద్దాన వాస్తవుడు నేను. అక్కడ ఉన్న ఊరి పేర్లతోనే సాంగ్ ఉంటది, ఐటమ్ సాంగ్ అంటే మరి ఐటమ్ సాంగ్ మీకు కావాల్సిన యూత్ కి తగ్గట్టే తగ్గట్టుగానే ఉంటుంది. మరి లిరిక్స్ ని మీరు హైలైట్ చేస్తున్నారు, అంత ఉంటదా? అసలు సాంగ్ నేను తెలంగాణ మీద గానీ పెద్ద పెద్ద సిటీల పేర్లు గానీ రాసుంటే అది అసలు ఊపి ఊపేస్తుంది ఆ సాంగ్. అటు సైడ్ పేర్లు తెలియవు, ఊరి పేర్లు తెలియవు అనమాట. ఆ పేర్లు తెలియకపోవడం వలన ఇటువైపు మైనస్. బట్ ఏంటంటే ఆ సాంగ్ రీచ్ అయితే మాత్రము ఎంజాయ్ చేస్తారు. ఐటమ్ సాంగ్ మామూలుగా ఉండదు. మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి మా కోసం ఒక 2 లిరిక్స్ ఏమైనా పాడే ఛాన్స్ ఉందా? బేసిక్ గా దానికి ట్యూన్ నేనే, లిరిక్స్ రాసింది కూడా నేనే కాబట్టి నేను లిరిక్స్ రాస్తాను, ట్యూన్ చేస్తాను. ఇది ఒకటే కాదు, ఇప్పటికి నేను ఐ థింక్ ఒక 10-15 సాంగ్స్ ఇప్పటికీ నాకు స్టాక్ ఉన్నాయి కూడా కొన్ని సాంగ్స్. నేను సాంగ్ రాస్తే ట్యూన్ నేను కడతా, నాకు అది అలవాటు అది. సో దీనికి కూడా అలానే. నా ముందు సినిమాకి టైటిల్ సాంగ్ నేనే రాసుకున్నాను, ట్యూన్ నేనే కట్టుకున్నాను. సో అలా ఉంటుంది అన్న, నాకు ట్యూన్ నేను చేస్తాను. దీనికి కూడా ఏంటంటే బేసిక్ గా మనకి బావలసయ్య మూవీ ఉంది కదా, ఆ సాంగ్ ఉంది కదా, బావగారు బావన్నారులో. నాకు ఐటమ్ సాంగ్ రాసేటప్పుడు ఏమనిపించింది అంటే, సరే ఐటమ్ సాంగ్ రాస్తున్నాం అంతా బాగుంది, ఈ రాయడానికి కూడా నేను కూడా ముందు అనుకోలేదు. నేను మా ఫ్రెండ్ ఒక రైటర్ ఉన్నాడు, ఎప్పుడు అడుగుతాడు కదా, సరేలే అని చెప్పి వాడికి కాల్ చేసి, అరే ఇలా ఉంది ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది రాసి పెట్టు అన్నాను. మనోడు ఎక్కువగా పొలిటికల్ సాంగ్స్ రాస్తాడు, రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళకి అందరికి రాశాడు, టీడీపీకి అటు కాంగ్రెస్ అన్నీ కూడా అందరికి. సరే అడుగుతున్న మూవీ కదా అని చెప్తే వాడు 1 week రాస్తానంటాడు కానీ, అన్న వాళ్ళ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉన్నా, పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను, హాస్పిటల్ దగ్గర ఉన్నా, ఇలాంటివి ఏవో చెప్పేవాడు. ఒకరోజు లేదు ఇవన్నీ పక్కన పెడదాం, అసలు ఐటమ్ సాంగ్ అంటున్నారు అంత బాగుంది, అసలు మన ఊరు పేర్ల మీద ఎందుకు రాయకూడదు, మన సైడ్ ఎందుకు రాయకూడదు, ఎలాగో రాస్తున్నాం సాంగ్ అనేది ఐటమ్ సాంగ్ ఏవో పదాలు వచ్చేదానికంటే మన ఊరి పేర్లు వచ్చినట్టే ఉంటే బాగుంటది కదా అనే ఉద్దేశంతో మా ఊరి పేరు తీసుకున్నాను ఫస్ట్. ఎక్కువగా శ్రీకాకుళంలో గుంటడు అంటారు, ఇక్కడ పోరి పోరడు అన్నట్టుగా గుంటది, గుంటడు ఇలా పదాలు. సరే గుంటడు అనే పదం తీసుకొని ఊరి పేర్లు తీసుకొని బావలసయ్యేలాగా ఒక ఐటమ్ సాంగ్ లో బావలసయ్య అనేది ఒక రేంజ్ లో ఉంటది. సో ఆ బావలసయ్యను ఓ అప్పారావు ఓ సుబ్బారావు ఈ సాంగ్, ఈ రెండింటి ఇన్స్పిరేషన్ తో రాసిన సాంగ్ ఇది. బావలసయ్య ఓ అప్పారావు సుబ్బారావు రెండింటితో ఇచ్చేసి సాంగ్ ఇచ్చేసాను. ఒక 2 లైన్లు పాడుతా, అది నా ఛానల్లోనే, నేను నా ఛానల్లోనే పెట్టాను, బయట కూడా ఇవ్వలేదు. ఐమాక్స్ కాళీచరణ్ అని ఉంటది, ఆ ఛానల్లో పెట్టి దేవరకొండ పోలీస్ స్టేషన్ సాంగ్స్ అని కొట్టినా అది వస్తుంది, లిరికల్ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ బావలసయ్యది ఏంటంటే, బావలు బావలు అని అమ్మాయి పాడిన వెంటనే ఒకడు అంటాడు, అరే సిల్క్ స్మిత రా అంటే, ఇంకొకడు అది సిల్క్ స్మిత కాదురా, దాని చెల్లి కాటన్ స్మిత. ఏంటన్నా సిల్క్ స్మిత, ఈ అమ్మాయి కాటన్ స్మిత, కాటన్ సిల్క్ పాలిస్టర్ అంటారు కదా, అలా తీసుకొచ్చిన తర్వాత ఆ సిల్క్ స్మిత చెల్లెలు కాటన్ స్మిత ఇలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఊరి పేర్లతో, మా ఊరి పేరు శ్రీరాంపురం,
అక్కడ స్టార్ట్ చేసి శ్రీరంపురం గుంటడు కత్తివరం పిల్లడు మకరంపురం మల్లిగాడు సోంపేట సోగ్గాడు అందరున్నారు నాకందరున్నారు ఎందరున్న ఈ రోజు మీరే నాకందరు శ్రీరంపురం గుంటడు కత్తివరం పిల్లడు. సో అసలు అయితే ఈ సాంగ్ లో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అటు ఒరిస్సా అన్ని రకాల పేర్లు కూడా వస్తాయి. అంటే ఎంతమంది బావులు ఉన్నారు ఏంటి అంటే నాకు ఉద్దానం మొత్తం ఉన్నారని ఊరు పేర్లు చెప్పారు. ఏంటి ఉద్దానం మొత్తం నీ బావులు అంటే ఒక ఉద్దానం ఏంటి ఆంధ్ర రాయలసీమ తెలంగాణ కర్ణాటక కేరళ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశం మొత్తం నా బావులే ఇండియా ట్రిప్ అని చెప్పి ఎందుకో బావులందరితో ఏం చేస్తాంటే ఇంకేముంది అంతా డింకు చెక్క డింకు చెక్క డింకు చెక్క చెక్క చెక్క. అసలు పాడుకోవడానికి చాలా ఈజీగా ఉండే ట్యూన్ తో ఉన్న సాంగ్ ఇది. సాంగ్ చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది. సాంగ్ మంచి ఊపు ఉండే సాంగ్, థియేటర్ లో కేక పుట్టించింది సాంగ్ అది. అందుకే ఇప్పుడు ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. ప్రసాద్ ల్యాబ్స్ లో వేసేటప్పుడు ప్రివ్యూ వేసుకొని చూసేటప్పుడు ఆపరేటర్ సాంగ్ బీభత్సంగా ఉందండి, చాలా బాగుంది సాంగ్, ఫస్ట్ హాఫ్ లో కూడా ఒకటి పెట్టుంటే బాగుంటుంది అంటే అక్కడ పెట్టని స్కోప్ లేకే సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాం. సాంగ్స్ పెట్టిన స్కోప్ లేదనమాట. బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉంటది, ఆ సాంగ్ వచ్చింది చెప్పేస్తున్నాను. మా గురువు గారి పేరు అంత ఉంటది, చిరంజీవి గారి పేరు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పేర్ల మీద ఒక సాంగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్. జనరల్ గా మీరు చిరంజీవి గారి ఎంత పెద్ద అభిమానం ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. సో ఏంటి చిరంజీవి గారికి ఏమైనా స్కోప్ ఉందా మూవీలో అని చెప్పేసి అడుగుదాం అనుకున్నా, ఇలా మీరే చెప్పేశారు. చిరంజీవి గారి మీద ఒక సీన్ కూడా డిజైన్ చేసుకున్నాను, ఆయన కనిపించినట్టు, అంటే ఆయన కట్అవుట్ కనిపించినట్టు. అలాగే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి మొత్తానికి చిరంజీవి గారిని అయితే చూపించారు మూవీలో. అయ్యో నాకు ఏమన్నా ఆయన ఇన్స్పిరేషన్ తో నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా. ఆయన నాకు పిచ్చ ఇర్రే నాకేం తెలియదు అంతే, అదొక పిచ్చి అంతే నాకు ఆయన అంటే. ఎందుకు అట్లా అంటే ఏ టైంలో ఆయన ఇన్స్పైర్ అవ్వాల్సి వచ్చింది? నాకు బేసిక్ గా నాకు ఆయన తెలిసేది ఖైదీ, అత్తగాడు అమ్మాయికి మూడు, ఎముడుకు మూడు, పసివాడ ప్రాణం, ఆ సినిమాలు అప్పుడు నాకు తెలుసు. అంటే చిన్నప్పుడే బచ్చగాడు కానీ చూసేవాడిని. పెద్ద అయిన తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఈయన పాత సినిమాలు కూడా కనిపించేవి. ఈయనేంటి అప్పుడు అలాగున్నారు, ఇప్పుడు ఈయన ఎలాగున్నారు, అదేంటి అప్పుడు అలాగున్నారు, అసలు ఏంటి ఈయన ఎవరు అసలు అని అప్పుడు ఆయన కోసం తెలుసుకోవడానికి నేను ఎక్కువ ప్రయత్నం చేస్తే ఇదంతా తెలిసింది. ఈయన ఒక కానిస్టేబుల్ కొడుకు, స్టార్టింగ్ లో ఎలాగొచ్చారు, ఇలా ఓకే అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అలా ఇండస్ట్రీకి వచ్చి తనను తాను మౌల్డ్ చేసుకుని ఈ రేంజ్ కి ఇలా తయారయ్యారా, ఓకే అంటే మనం కూడా వెళ్ళొచ్చు. వచ్చింది యాక్టర్ మా చిరంజీవి గారు వచ్చారు, నేను ఎందుకు వెళ్ళకూడదు, అది మెయిన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ మీద బాగా ఇంట్రెస్ట్, బాగా మామూలుగా కాదు. నేను ఏం చేసినా ఫైనల్ గా వెళ్ళేది ఫీల్డ్కే, సినీ ఫీల్డ్కి అనేది అది చిన్నప్పటి నుంచి ఫిక్స్. అది నేనేదో మధ్యలో అనుకొని వచ్చేసేది, లేకపోతే ఏదో చదువుకొని ఏదో జాబ్ చేసి ఏమొస్తారో ఫీల్డ్కి వెళ్ళిపోతే మరి నేను రాలే, నాకు చిన్నప్పటి నుంచి మైండ్ లో ఉంది అది. ఓకే. సో అంటే చాలా మంది కూడా ఇండస్ట్రీకి ఒక అంటే కొంతమంది డబ్బు సంపాదించాలని, కొంతమంది ఏదో అట్లీస్ట్ ఒకసారైనా స్క్రీన్ మీద కనపడాలని, ఇంకొంతమందికి ఒక ప్యాషనెట్ గా వస్తుంటారు. సో మీరే ఎట్లా? అన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ సినిమా కనిపిస్తే చాలు అనుకున్నా, కనిపించిన తర్వాత మంచి క్యారెక్టర్ వస్తే బాగున్నాం అనుకున్నా, మంచి క్యారెక్టర్ వచ్చిన తర్వాత అరే మనకు ఫోన్ చేసి పిలవాలరా అనుకున్నా, అలా పిలిచారు. ఇప్పుడు ఒకటి ఉంది కోరిక ఏంటంటే అరే ఈ క్యారెక్టర్ మనడితోనే చేయాలరా అని డిజైన్ చేసి ఈ సినిమాలో ఈ నుంటే మనకు వర్కౌట్ అవుతుంది అనే టైప్లో ఆ స్టేజ్కి ఎదగాలి. అది నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా నాకు కాల్స్ వచ్చినవి, పిలిస్తే వెళ్ళినవి ఎక్కువ. నేను ఆడిషన్స్ కి నాకు తెలిసి నిన్న మొన్న ఒకదానికి మాత్రం వెళ్ళాను అంతే, చాలా తక్కువ. లెక్క పెట్టుకుంటే ఒక 3-4 ఉంటాయి ఏమో ఆడిషన్స్, అవి కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప లేకపోతే. బేసిక్ గా మీరు రివ్యూ ద్వారా అసలు ఎంత అంటే చూసిన అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ఒక మూవీ చూసే వాళ్ళకి కానీ మీడియా ఫీల్డ్ లో కానీ, సో ఎవరైనా రివ్యూస్ ద్వారా తెలుసు. బట్ మీరు ఎట్లాంటివి ఉంది, యాక్టింగ్ ఉంది, ఆ డైరెక్షన్ ఉంది అని చెప్పేసి చాలా మందికి తెలియదు. సో ఏంటి దానికి కారణం? అసలు కారణం ఏం లేదు, బేసిక్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు రివ్యూస్ మీరు? సినిమాలు కొంతమంది చూస్తున్నాడు, కొన్ని బాగున్న సినిమాలకి కొంతమందికి ఏదోదో చెప్తున్నారు కదా, నాకు అది అర్థం కాక సరే సినిమాలను మనం నిలబెట్టాలి. బేసిక్ గా ఏంటంటే నాకు రివ్యూ చెప్పడం అనేది ఇప్పుడేదో యూట్యూబ్ ఛానల్ వచ్చాయి, సో ఏదో ఐమాక్స్ దగ్గర చెప్పేస్తే అయిపోతుంది అని నేను రివ్యూ స్టార్ట్ చేయడం. కానీ రివ్యూ అసలు నేను రివ్యూ అని కూడా నేను చెప్పను, నాకు తెలియదు. బేసిక్ గా
నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేసి అరే సినిమా ఎలాగుంది ఫస్ట్ అడిగేది నాకు అడుగుతారు అన్నమాట. ఓకే. అలా స్టార్ట్ అవుతుంది. తర్వాత హ్మ్. నాకు వినాయక్ గారు బావగారు వినాయక్ గారు ఉన్నారు కదా, వాళ్ళ హ్మ్. బావగారు నాకు తెలుసు బాగా క్లోజ్. ఓకే. ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆయన నాకు కాల్ చేసి ఎలాగుందండి అని ఫస్ట్ నా రిజల్ట్ కరెక్ట్ అని చెప్పి అనుకుంటారు. నాకు అలా అది యూట్యూబ్ చెప్పక ముందు అనమాట నాకు అవి యూట్యూబ్ సినిమాకి అనాలిసిస్ లో ఎలాగుంది ఇది ఎలాగ బాగుంది బాగలేదు ఎలా ఉంది ఏంటని చెప్పేసేవాడిని. కానీ మైక్ ముందుకు వచ్చిన తర్వాత మాత్రం నాకు సినిమా నిజంగా నచ్చకపోతే నేను బాగోలేదు అని చెప్పను, పక్క నుంచి వెళ్ళిపోతా, చెప్పను. సో అంటే బ్యాడ్ అయితే బ్యాడ్ చెప్పను, నచ్చకపోతే సైలెంట్ సైలెంట్. రీసెంట్ గా ఏమవుతుందండి అన్న, ఒక సినిమాని రివ్యూ డిసైడ్ చేస్తుంది. అవును, వచ్చినోడు రానోడు తెలియనోడు ఎవడైనా వచ్చి కొంచెం బ్యాడ్ ఏదైనా పెడితే దానికంటే ఒక సపరేట్ ఏదో ఒక టీమే ఉంటది చెడగొట్టడానికి. ఇట్లాంటివన్నీ వింటున్నాను. అసలు ఏంటన్న రివ్యూ గురించి మీకు? ఇక్కడ ఏమవుతుందంటే రివ్యూ స్టార్టింగ్ పెయిడ్ కాదు. నేను చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో పెయిడ్ కాదు, తర్వాత పెయిడ్ అయ్యింది. ఎంత పెయిడ్ అయిందో తల తిరుగుతుంది నేను చెప్తే. నా పేరు చెప్పి డబ్బులు తీసుకునేవాళ్ళు, నాకు ఆ విషయం తెలిసేది కాదు. టికెట్ కూడా ఇస్తే టికెట్ నాకు అవసరం లేదు, కౌంటర్లో తీసుకుంటున్నాను వాడిని. బేసిక్ నేను స్టార్ట్ చేసేది ఇలా చేసా. అప్పుడు ఒక అతను నాకు చెప్పాడు, అన్నా నువ్వు టికెట్ తీసుకోవా డబ్బులు తీసుకుంటావా లేదా పక్కన పెడితే నీ పేరు మీద 5,000 లాగేస్తున్నారు అప్పుడు స్టార్టింగ్ లో. టికెట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, నువ్వు వెళ్ళి సిన్సియర్ గా వెళ్ళి నువ్వు కౌంటర్ లో టికెట్ తీసుకుంటానంటే నీ పేరు మీద ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. నాకు తెలియదు, బేసిక్ నాకు తెలియదు. ఆ తర్వాత నుంచి నేను పేమెంట్ మాట్లాడడం మొదలు పెట్టా. ఓకే అక్కడ వరకు నేను ఆలోచించా, నిజంగా పేమెంట్ తీసుకోవడం కరెక్టా కాదనేది కూడా ఆలోచించా. ప్రెస్ మీట్కి తీసుకుంటారు, పోస్టర్ అతికించేవాడు తీసుకుంటాడు, ఆర్టిస్టులు తీసుకుంటారు, టెక్నీషియన్స్ తీసుకుంటారు, ప్రొడక్షన్ వాళ్ళు తీసుకుంటారు, హీరోలు తీసుకుంటారు, డైరెక్టర్ తీసుకుంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటాడు, ఎడిటర్ తీసుకుంటాడు, డిఏ చేసినాడు తీసుకుంటాడు. నీకు అర్థమైందా? అందరు తీసుకుంటారు. ఏ ఒక్కడు వచ్చి సినిమా బాగుందని చెప్పడు. సినిమా బాగుంది అని మేము గట్టిగా మాట్లాడితే లక్షల్లో జనాలు వెళ్తున్నారు. మరి నేను తీసుకోకపోవడంలో తప్పేంటి, తీసుకోవడంలో తప్పేంటి? సో నేను తీసుకోవాలి. అయితే దానికి కూడా నా రివ్యూనే చాలా బాగుంటది అని చెప్పి ఈ మిగతా ఉన్న రివ్యూ బ్యాచ్ నా మీద గోతులు తవ్వడం మొదలు పెట్టారు. అంటే కొన్ని సినిమాలకు నాకు రివ్యూ చెప్పమని నేను రివ్యూ మాట్లాడానంటే వాళ్ళు డౌన్ అయిపోతున్నారు. వాళ్ళు డౌన్ అవ్వకుండా ఉండాలంటే నేను రివ్యూ చెప్పకూడదు, నేను రివ్యూ చెప్పకూడదు అంటే వాళ్ళు నాకు చెప్పకూడదు. చూసావా లాజిక్? నేను అందుకే మధ్యలో రివ్యూస్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇదే, నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయినా నేను చెప్పుకుంటున్నా, వాళ్ళ త్రూ అయితే నాకు రాదు. సో అంటే రీసెంట్ గా అసలు నేను చాలా తగ్గించారు మీరు రివ్యూస్, రీజన్ ఇదే. అంటే మరి రీసెంట్ గా మరి సంక్రాంతికి వస్తున్నాను చెప్పారు కదా. నేను సంక్రాంతికి వస్తున్నా చెప్పరా, నా పాత తీసుకునే చేశారు. అలా కూడా జరుగుతుంది. పాత వీడియోలు కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్య తిట్టాను కూడా నేను రివ్యూస్ ఇవ్వకపోవడానికి అదొకటి వన్ ఆఫ్ ద రీజన్. నేను ఏదో ఒక సినిమా చెప్తా, వెనక ముందు పేర్లు తీసేసి దానికి వేస్తారు, హీరో పేర్లు అవన్నీ తీసేస్తారు. లేదు సేమ్ హీరోకి చెప్పుంటాను అంతకు ముందు ఏదో ఒక సినిమాకి, మళ్ళీ అదే హీరోది వస్తుంది కదా అది వేస్తారు. అయితే ఇంకోటి ఈ మధ్య కొంచెము దేవరాకి కూడా, దేవరా మూవీ అప్పుడు మీరు అసలు ఏం చెప్పారేమో, అది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కొంతమంది సపోర్ట్ చేశాడు, ఇంకొంతమంది కొంచెం ఇట్లా చేస్తారా, ఇట్లా బయట పెడతారా సీక్రెట్స్ ఇట్లాంటివన్నీ విధంగా కూడా మాట్లాడారు. అంటే ఇండస్ట్రీలో ఇట్లా జరుగుతుందా, కావాలని చెప్పేసి ఒక సినిమాని బ్యాడ్ చేయడానికి ఒక టీం ఉంటుందా అని చెప్పేసి అప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యారు. అదే దానికి మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఏంటన్నా అసలు ఆ స్టోరీ ఏంటి? అయితే దేవరాకు అనలేదు, ఆడు రాంగ్ గా పోర్ట్రేట్ చేసి ట్విట్టర్ లో చేశారు. కానీ నేను చెప్పేది ఏం చెప్పానంటే, ఇంతకు ముందు నేను రివ్యూ చెప్తునేటప్పుడు పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ గా చెప్తే అమౌంట్ ఇస్తాము, సపరేట్ మా ఛానల్ వరకు ఇవ్వగలిగితే చాలు, నెగిటివ్ గా చెప్తే ఇస్తామని 10,000 ఇస్తామని అన్నా. నేను నీ 10,000 కోసం నేను కోట్ల సినిమాని ఆశ చేయాలి, ఎందుకు నెగిటివ్ అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ చెప్తేనే ఎక్కువ మంది చూస్తారు, దానివల్ల మాకు రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ లో, సో నెగిటివ్ గా చెప్పండి. యాంటీ ఫ్యాన్స్ కాదు, అది కూడా రాంగ్ గా పోర్ట్రేట్ చేశారు, యాంటీ ఫ్యాన్స్ కాదు.
ఛానల్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు అలా మాట్లాడారు. సో అంటే సినిమాని పడేయడానికి కాదు, వీళ్ళ వ్యూస్ వీళ్ళు వ్యూస్ పెంచుకొని అమౌంట్ వీళ్ళకి రావాలి. అంటే వీళ్ళకి ఇప్పుడు అలా కాదు, 1,00,000 మంది చూశారు అంటే మహా వస్తే ఒక 6-7 వేలు వస్తుంది. ఇది ఎంటైర్ ఒక 5 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో చూస్తే, అదే 2 minutes కానీ చూస్తే 3,000 ఎంత వస్తుంది. ఓ 10 లక్షల మంది చూస్తే ఒక 30,000 వస్తాయి. నీకు 30,000 వస్తే నాకు 10,000 ఇస్తా. అంటే నీ 30,000 కోసం నేను కోట్లు పెట్టి సినిమా నేను చంపలేను కదా. నాకు ఆ ఎథిక్స్ ఉంటాయి. నాకు అంటే డబ్బులు నాకు అవసరం, కానీ అది తీసుకోవడం వలన ఎదుటోడికి నష్టం జరుగుతుంది అంటే నేను దాని జోలికి. మీరు చెప్పరు, సపోజ్ మీరు చెప్పరు, ఉన్న వాళ్ళు అందరు చెప్తారు కదా, సో సినిమాకి దెబ్బే కదా. సో ఇంకొక విషయం చెప్తా, కొంతమంది టెంపుల్స్ కూల్ చేస్తారు, మిగతా వాళ్ళు కూల్ చేస్తారంటే నాకు సంబంధం లేదు. నేను టెంపుల్ జోలికి వెళ్ళను, నేను పవిత్రంగానే చూస్తా. అది నాకు అంతే. పాకిస్తాన్ నాడు వచ్చి బాంబులు వేస్తాడు, ఆడే నువ్వు వేయట్లేదు వాడు వేస్తాను అంటే ఆడికి బుర్ర తక్కువ, సంస్కారం లేదు. కానీ నేను మానేశాను ఆడేస్తున్నాడు కదా అంటే అదే అంటున్నా, వాళ్ళకు కూడా రావాలి. నేను కొన్ని సినిమాలకి బ్యాడ్ రివ్యూస్ చెప్పకుండా, అసలు రివ్యూస్ బాగాలేని సినిమాకి రివ్యూస్ కూడా చెప్పకండి అని చెప్పి పక్కకి తీసుకెళ్లే సినిమాలు చాలా ఉన్నాయి తెలుసా. నేను అక్కడ టీంకి చెప్పేసాడు, అరే మీరేం చెప్పకండి రా బాబు, ఆల్రెడీ చిన్న హీరోలు కాదు, చిన్న డైరెక్టర్ కాదు, ఇంతకుముందు బోల్డ్ ఇట్లు ఇచ్చున్నారు వాళ్ళు, ఆ సినిమా ఎందుకో బాగలేదు, వాళ్ళు అనుకునే విధంగా లేదు, సో బాగలేదు అని మాత్రం చెప్పకండి అని చెప్పి పక్కకి తీసుకెళ్ళిపోయాను. ఓకే. సో అయితే ఇప్పుడు జనరల్ గా ఒక సినిమాని తీయడం, ఇప్పుడు నువ్వే చెప్పావు సినిమాని తీయడం కంటే రిలీజ్ చేయడం కష్టం అని చెప్పేసి, అంటే మధ్యలో ఎవరైనా తొక్కేస్తారా, కావాలని అడ్డుకుంటారా, ఏంటి, ఎందుకు ఆగిపోతున్నారు అట్లా? ఎందుకంటే ఒక ప్రాసెస్ యాక్చువల్ గా లేదు నాని ఇండస్ట్రీలో. ఒక సినిమా ప్రాసెస్, రిలీజ్ చేసే ప్రాసెస్ చాలా రాంగ్ గా ఉంది, కరెక్ట్ వేలో లేదు. దళార్లు అంటారు కదా, దళారే మధ్యలో దళారే అనేది ఒకటి వస్తుంది కదా, ఈ దళార్ల వ్యాపారమే సినిమా అయిపోతుంది. మన ప్రొడక్ట్ థియేటర్లో వేసుకునేవాడు, మనం చెప్తే మనకు థియేటర్ ఇవ్వడు, మధ్యలో ఉన్నవాడు చెప్తే థియేటర్ ఇస్తాడు. ఈ మధ్యలో చెప్పిన థియేటర్ ఇవ్వడం వలన మనకు రావాల్సిన అమౌంట్ వీడికి వెళ్ళిపోతుంది, వీడి దగ్గర నుంచి మనకు రాదు. మరి అప్పుడు లాస్ వస్తుంది కదా, చాలా మందికి లాస్ వస్తుంది. నేను సురేష్ బాబు గారు ఇంటర్వ్యూ చూసాను అనుకుంటా లాస్ట్ టైం ఎప్పుడో, నేను ఓటీటీకి సినిమాలు ఇచ్చుకుంటాను, నేను థియేటర్కి ఏమను అన్నట్టు ఆయన మాట్లాడారు. సురేష్ బాబు గారు అన్నారంటే మనం ఎవరం అసలు, అంత సర్కిల్ ఉండే అంత పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. ఇక్కడ ఏమవుతుంటే మధ్యలో ఒక దళారు దాళ్ళు అది అవ్వట్లేదు. దానికోసం నేను చాలా ట్రై చేస్తాను. అసలు సినిమా మనం వేస్తున్నాం, క్యూబులకు కొడుతున్నాం, యూఎఫ్ఓలకు కొడుతున్నాం, పోస్టర్లు వేసుకుంటాం, పేపర్ పబ్లిసిటీ చేస్తున్నాం, మనకి థియేటర్ మాత్రం మనకి డైరెక్ట్గా ఇవ్వరు, మధ్యలో ఉన్నోడికైతే ఇస్తారు. అది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అంటే నా డౌట్ ఏంటంటే ఎంత పెద్ద అంటే కలుసుకుంటా. అవును, బేసిక్ గా నాకు ఏం కాలేదంటే ఈ మధ్యన నీకు ఓపెన్ గా చెప్పనా, నేను డైరెక్టర్ని ఎందుకు అయ్యాను, ఎడిటర్ని ఎందుకు అయ్యాను, డిఓపిని ఎందుకు అయ్యాను అంటే రీజన్ ఏంటో తెలుసా, నాకు అవ్వాలని లేదు, ఓపెన్ గా చెప్తా. నేను యాక్టర్ గానే ఉన్నా, నాకు ఎడిటర్ నా మొదటి సినిమాకి ప్రాబ్లం పెట్టాడు, ఎడిటింగ్ నేర్చుకున్నా. మొదటి సినిమాకి డిఓపి ప్రాబ్లం పెట్టాడు, డిఓపి నేర్చుకున్నాను, కెమెరా వర్క్ చేస్తాను. నేను దేవరకొండలో కూడా కొన్ని సీన్లు నేనే తీసుకున్నాను, నేను లేని సీన్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్షన్ కూడా నేను అలాగే, నేను వేరే ఒక సినిమా చేసేటప్పుడు నాకు ఏందో అది ఏం చేస్తుంటే అర్థమయ్యేది కాదు. అంటే ఈ లేట్గా చేయడము, డబ్బులు మొత్తం వేస్ట్ చేయడము, అలా చేస్తున్నప్పుడు మనం కాదురా మనం డైరెక్షన్ చేద్దామని, ఆ డైరెక్షన్ కూడా డైరెక్ట్గా నాకు ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు అడిగితే గుర్తొచ్చింది, భీమిలీ కబడ్డీ జట్లో నానికి మదర్ క్యారెక్టర్ రేఖ అని ఆవిడ చేసింది. ఆవిడ నాకు ఫ్రెండ్, తెలుసు ఆవిడ నాకు ఫ్రెండ్. తను మేమందరం ఒక భక్తి సీరియల్ ఒకటి చేసాం. ఆ సీరియల్ గా నేను మేనేజర్ గా చేసేటప్పుడు అమ్మాయి ఆర్టిస్ట్, తను ఏమన్నదంటే కానీ నువ్వు డైరెక్షన్ చాలా బాగా చేస్తావు, అంటే డైరెక్టర్ చెప్పి అంటే దానికి మేనేజర్ని, అసోసియేట్ డైరెక్టర్ని, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని చూసుకునేవాడు. నువ్వు డైరెక్షన్ బాగా చేస్తావు, డైరెక్టర్ చెప్పేదానికంటే నువ్వు చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, నువ్వు డైరెక్షన్ సైడ్ ఎందుకు వెళ్ళవు అంది. నేనేం డైరెక్షన్ సైడ్ వెళ్ళడం ఎందుకు రాక, నేను ఏదో ఆర్టిస్ట్ గా చేసుకున్నా నువ్వు అని చెడగొట్టకన్నా, లేదు ఇలా ఉంది అని చెప్పి అప్పుడు తెలుగు వల్ల ఒక పోస్ట్ ఉంటే నాకు చెప్పడము, అలా ఆ విధంగా నేను డైరెక్షన్ వైపు వెళ్ళాను. బేసిక్ గా డైరెక్షన్ అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల నేను అయ్యాను. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ డిస్ట్రిబ్యూటర్ చేసిన ప్రాబ్లంకి అసలు డిస్ట్రిబ్యూటర్ ఎందుకు నేను కాకూడదు అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది. చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేయడానికి ఎందుకు డిస్ట్రిబ్యూటర్ కార్ తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని కనుక్కుంటా. నేనేంటంటే డైరెక్ట్ గా చిన్న సినిమాలకి థియేటర్స్ కి ఉన్నట్టు
నీ సర్వీస్ ఓపెన్ గా ఇదిగో బాబు నీకు రూపాయి వచ్చింది, ఇదిగో నీకు ₹1 వచ్చింది, ఇదిగో నీకు ₹5 వచ్చింది, క్లియర్ గా చెప్పడానికి ఒక వ్యక్తిని ఉండాలి అని నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఎవరిని బ్యాక్గ్రౌండ్ లేదు, చాలా నిజంగా చాలా మిడిల్ క్లాస్ కంటే ఒక విధంగా చెప్పడం మిడిల్ క్లాస్ కంటే దారుణంగా ఉంటుంది. అలాంటిది నేను ఈరోజు ఇక్కడ కష్టపడి నేను వచ్చి ఈ పొజిషన్లో ఉన్నానంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. ఏదో నేనేదో ఇలా వేసుకొని ఏదో ఉంటాను స్టైల్గా తిరిగేస్తాను అంటే నాకే బ్యాక్గ్రౌండ్ ఉండడం కానీ ఏం కాదు. చిన్నప్పటి నుంచి మెయింటెనెన్స్ అది అలవాటు కాబట్టి అలా మెయింటైన్ చేస్తుంటాను. సో అంటే ఇండస్ట్రీలోన రీసెంట్గా నెపోటిజం అని బాగా ఇప్పుడు కొంతమంది మీడియా ముందుకు వచ్చి మా తమిళ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు TFIలో ఇట్లా ఉంది, బాలీవుడ్లో ఎట్లా ఉంది అంటే కొన్ని డార్క్ షేడ్స్ అన్ని బయట పెట్టడం జరుగుతుంది. ఏంటది వాళ్ళు ఫేస్ చేసిన వాడిని నిజంగానే ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఇన్సిడెంట్లు? సపోజ్ ఒక హీరోయిన్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఉంటే ఇట్లా కమిట్మెంట్ అడుగుతారని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి కదా. ఎక్కడ బయట ఏం లేవా ఏంటి? అందరు దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇక్కడ ఏముండదు అలాంటి కోసం మాట్లాడడం కూడా వేస్ట్. కానీ అది ఇక్కడ బేసిక్ ఏంటంటే నెపోటిజం అనేది ఆబ్వియస్లీ ఉంటుంది, ఉండాలి కూడా. ఇప్పుడు సిమెంట్ పని చేసినాడు కూడా రేపొద్దున కొడుక్కి నా తర్వాత నా కొడుకే సిమెంట్ పని చేయాలి, కాంట్రాక్టరే అవ్వాలి అంటారు. రిక్షా తక్కున్నాడు కూడా నెక్స్ట్ నా కొడుకు రిక్షా ఇచ్చేస్తామా అంటారు. రిక్షాలు సిమెంట్ పని చేసిన వాళ్ళు అంత ఆలోచిస్తే మరి కోటీసులు, సినిమా హీరోలు, సినిమా డైరెక్టర్లు వారసత్వాన్ని పుచ్చుకోవడం వేరన్నా, బట్ ఇంకొకళ్ళు వస్తే తొక్కేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకో. నువ్వు ప్రూవ్ చేసుకుంటే తొక్కరబ్బా, ప్రూవ్ చేసుకోవాలి అంతే. ప్రూవ్ చేసుకో. నీకు తొక్కడం ఎప్పుడు కూడా జనాలే తొక్కేస్తారు, తొక్కాలని నిలబెట్టాలని ప్రజలే. అంతే అంటే అంతే తొక్కాలని. ఎందుకు నీకు ఈవెన్ గా చెప్పిన పుష్ప సినిమా వస్తే ఆడనేవేమో అనుకున్నారు. పుష్ప సినిమా ఆడిందా లేదా? చాలా పెద్ద కాంట్రవర్సీ. పుష్పకు వచ్చిన కాంట్రవర్సీ నాకు తెలిసి సినిమాకి రాలేదు. మరి పుష్ప ఆడిందిగా. అసలు రిలీజ్ చేయము, థియేటర్లు వెళ్ళమని ప్రతి కూడా వెళ్ళాడు. సెకండ్ హాఫ్ బాగుంది సినిమా అనగానే వెళ్ళారు. సినిమా బాగుంటే వెళ్తారు అబ్బా. ఇది ఒక్కటి నేను చెప్పగలను. అయితే ఏంటంటే మనకి సినిమా థియేటర్కి వెళ్ళాలన్నా ఆడించాలని ఏం చేయాలని డబ్బులు అవసరం. మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు, మనం పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి మనం వెళ్ళలేము, మనం అంత పెట్టుకోలేము. చిన్న డిస్ట్రిబ్యూటర్ మనం మోసం చేస్తున్నారు. ఇది ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో ఉన్న మెయిన్. అంటే చిన్న చిన్న సినిమాలు ఎదగకపోవడానికి రీజన్ కూడా ఇదే అని చెప్పి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. ఇప్పుడు కోర్టు సినిమా వచ్చింది, బాగుంది, చూసారు. మసూదా సినిమా ఎవరు అది? ఆ సినిమా హిట్ అవ్వలేదా? దానికి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కాదు, అలాగనే సురేష్ బాబు గారు కాదు, వీళ్ళు ఎవరు పెద్ద పెద్దలు ఎవరు కాదు. మసూదా సినిమా ఎవరు చెప్పు? మరి ఆ సినిమా ఆడింది కదా. అదంతా ఓకే. మన సినిమా గొప్పకుంటే డెఫినెట్ గా జనాలు ఆదరిస్తారు, మౌత్ పబ్లిసిటీతో వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు దళారులు. ఆ దళారీ అనేది ఒక్క సినిమాకనే కాదు, వ్యవసాయంలోనే అదే. కష్టపడి రాత్రిపాలు కష్టపడి వ్యవసాయం చేస్తే ఆ పంట వచ్చేటప్పటికి ఈ దళారులు మొత్తం చెడగొడతారు. సో సినిమా కూడా అలానే. సో అయితే మరి మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే నాకు తెలిసి నాకు ఈ ఇండస్ట్రీ ఫీల్డ్ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నా. సరైన గుర్తింపు రాలేదు, తొక్కేశారు మిమ్మల్ని, కావాలని ఆపేరు అని నేను అంటే మీరేం చెప్తారు? కొన్నిసార్లు జరిగింది. నేను కొంతమంది నా నెంబర్ అడిగితే ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ నాకు లేటెస్ట్ మొన్న చేసి ఒక వెబ్ సిరీస్ కంటే నా నెంబర్ చాలా ట్రై చేశారంట. రివ్యూ చెప్పే వాళ్ళకి చాలా మందికి అడిగారండి నా నెంబర్ ఎవరు తెలియదు అంటున్నారంట. అంటే చూడు వాళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు తెలుసా వాళ్ళు. నీకు ఇంకో చెప్పనా, నా సినిమా స్టేటస్ కానీ ఏదైనా పెడితే రివ్యూ చెప్పేవాడు ఒక్కడ కూడా దానికి లైక్ చేయడం కానీ, కామెంట్ పెట్టడం కానీ, అన్న ఎప్పుడు రిలీజ్ అని అడగడం కానీ ఎవరు చేయలేదు ఇంతవరకు. కుళ్ళు బుద్ధబ్బా. మ్యాటర్ ఏంటి చెప్పనా, ప్రపంచంలో ఎక్కడ కలెక్టర్లు, చాలా మంది కలెక్టర్లు, లాయర్లు, డాక్టర్లు ఉంటారు కదా. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎవడు కలెక్టర్ అయినా వీళ్ళు బాధపడరు. ఎదురింట్లోనో పక్కింట్లోనో కలెక్టర్ అయితేనే బాధపడతారు. మనకు తెలిసినోడే ఎదగకూడదు, మనకు తెలిసినోడు బాగుపడకూడదు. ఇది మోస్ట్లీ చాలా వరకు ఇండస్ట్రీలో నాకు అనగదొక్కడానికి రీజన్ అదే. నాకు తొక్కారు, రివ్యూస్కే తొక్కారు అబ్బా. రివ్యూస్కి నేను రివ్యూ చెప్పడం వల్ల వాళ్ళు కనిపించరని చెప్పి రివ్యూస్ నా దగ్గరికి రాకుండా వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయి అలా చేస్తాను. ఇప్పుడు నిజంగా నాలాంటి రివ్యూ పడితే సినిమాకి ఎంత హైప్ ఉంటుంది ఏం తెలియదా వీళ్ళకి ఎవరికి? నేనేమంటానంటే ఒక సినిమాలో ఆర్టిస్ట్ కావాలి,
ఏ ఆర్టిస్ట్ కావాలో వీళ్ళు నిర్ణయిస్తారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావాలో ఆలోచిస్తారు, ఏ లొకేషన్ కావాలని ఆలోచిస్తారు. అన్ని చేసిన వాళ్ళు ఎవరి రివ్యూ బాగుంటది ఆ వ్యక్తి కావాలని వీళ్ళు ఒక్కరు అడగరు. 5,000 చేస్తామంటే ఓకే ఇచ్చేద్దాం, 5,000 చేస్తారు కదా, ఇంకోటి ఆడ 50,000 ఇచ్చేద్దాం. నువ్వు ఎవరెవరితో చెప్పిస్తున్నావు, రివ్యూస్ ఎవరితో చెప్పు. కొంతమంది ఆయన ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్ అండి, రివ్యూ ఇప్పుడు చెప్పట్లేదు, నేను ఎందుకు చెప్పను? అదే అడుగుదాం, నేను ఎందుకు రివ్యూ నేను ఎందుకు చెప్పను? ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు చిన్న సినిమాలకు వెళ్ళి ప్రమోషన్స్, ఆడియో ఫంక్షన్కో లేకపోతే ట్రైలర్ లాంచ్కో వెళ్ళి ఈ సినిమా బాగుంది, నేను ట్రైలర్ చూశాను, చాలా బాగుంది, మీరు కూడా చూడండి అని చెప్తారు. అదే విధంగా కదా ఇక్కడ కూడా. సో అంటే మీరు రివ్యూ ఆపేయడానికి ఇట్లా పాలిటిక్స్ జరుగుతున్నాయని ఆపాను అంతే. అంతేగాని రివ్యూ మీద మీకు ఎలాంటి అయ్యో నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు సెట్ చేయకముందు నేను రివ్యూలు చెప్పేవాడు. నేను అసలు యూట్యూబ్ లేకముందు నేను రివ్యూస్ చెప్పేవాడు. నా రివ్యూస్ వెయిటింగ్ ఉండేవాడు. నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కథలు చెప్పాడు, సినిమా చూసి వచ్చేవాడని నేనే ఆ స్టోరీ ఏంటనేది చెప్పేవాడిని. నాకు ఆ పనిలో పని వచ్చింది చెప్తున్నా. నేను నవోదయ స్టూడెంట్ని. నేను నవోదయలో హాలిడేస్కి అందరూ ఊరికి వెళ్ళేవాడు. సమ్మర్ హాలిడేస్కి 2 months ఊర్లోకి వెళ్ళాక మిగతా వాళ్ళందరూ కూడా ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళు. నేనే సినిమాలు తెచ్చుకొని VCRలో క్యాసెట్లు తెచ్చుకొని వేసుకొని రోజుకి మినిమం 2 సినిమాలు మినిమం మ్యాక్సిమం నవోదయలో వండుకుంటారు బయటికి హాలిడేస్లో. 60 రోజులు 120 సినిమాలకి ఏమాత్రం తగ్గదు. తర్వాత టీవీలో వచ్చిన సపరేట్ అవన్నీ నేను బుక్ రాసేవాడిని. సినిమా మీద అంత ఇంట్రెస్ట్. నేను బుక్ హాలిడేస్ అయిపోయిన తర్వాత నవోదయకి తిరగ వచ్చేటప్పుడు జాయినింగ్కి అందరికీ మాకు ఆర్ట్ మాస్టర్ ఆనందరాజు గారు ఉండేవారు. ఆయన స్టిల్ ఇప్పుడు కూడా అదే స్కూల్లో మళ్ళీ, అంటే అంతకుముందు వేరే దగ్గర విజయనగరం ఎక్కడో చేసి మళ్ళీ మా స్కూల్కి వెళ్ళారు శ్రీకాకుళం. అందరికి అరే నువ్వు ట్యూషన్కి వెళ్ళావా లేదా, ఎక్కడ ట్యూషన్కి ఎక్కడికి వెళ్ళావా ఇవన్నీ అడిగేవారు. నాకు మాత్రం ఉండరా నీకు సపరేట్గా అడుగుతామని. అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకు అరే ఎన్ని సినిమాలు చూసావు, ఏ సినిమా బాగుంటుంది ఇదే అడిగేవాడు ఆయన. నాకు నేను 7th 8th ఉన్నప్పుడు నాకు 8th 9th 10th వెళ్తే అలాగా. తర్వాత మాదొక బ్యాచ్ ఉండేది, ఆయన పేరు పెట్టాడు. మాదేమో హీరో బ్యాచ్, ఇంకొక మాకు సీనియర్స్ ఉండేది, అది విలన్ బ్యాచ్ అని పెట్టారు. హీరో బ్యాచ్ అంటే నేను, సతీష్ రెడ్డి, తర్వాత మురళీమోహన్, అశోక్ చక్రవర్తి, 4 ఇంకెవరు ఉన్నారబ్బా, ఇంకెవరో ఒకరు 5 మొత్తం మా బ్యాచ్. మాదే మీది హీరో బ్యాచ్ అనేవారు. మాకు సీనియర్స్ ఉండేవారు, కొద్దిగా రుబాబు చేయడం గొడవలు చేయడం ఉండేది. అది మాత్రం విలన్ బ్యాచ్ అనేవాడు ఆయన. సో అలా మాకు ఉండేది. తర్వాత ఇంకోటి ఏంటంటే నవోదయలు ఉండేటప్పుడు ఆంధ్రజ్యోతి పేపరు, ఆ పేపర్లో ఒక టావు మొత్తం అంటే ఒక పేజ్ మొత్తం సినిమా పోస్టర్ ఉండేది. పోస్టర్ అందులో చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ పడింది అంటే ఆ పేపర్ నా దగ్గర ఉంటుంది అనమాట. కిడ్నాపే ఆ 2 కనిపించలేదండి. నేను చిరంజీవి గారి తర్వాత వెంకటేష్ గారిని ఎక్కువగా ఇష్టపడేవాడు. తర్వాత శోభన్ బాబు గారు, ముగ్గురు. శోభన్ బాబు గారు మా అమ్మ వాళ్ళ ఎత్తుగా నేర్పి శోభన్ బాబు సినిమాలు కదా ఎక్కువ వాళ్ళు చూసేవాళ్ళు. అలా శోభన్ బాబు సినిమాలు, అలా శోభన్ బాబు గారు, వెంకటేష్ గారు ఏంటంటే కొండపల్లి రాజు ఆ టైంలోనే నాకు వెంకటేష్ గారు బాగా ఇది ఉండేది. చిరంజీవి గారు ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా ఆయన సినిమాలు ఇంకా అదొక పిచ్చ నాకు. డాన్స్ ఫైట్స్ అవన్నీ. అవును, మీరు డాన్సర్ కూడా అంటే చాలా మందికి డాన్స్ నేర్పించారు ఇన్స్టిట్యూట్ పెట్టి అన్ని చేసానబ్బా. నేను డిస్కో శాంత్ గారు శిష్యుడిని డాన్సర్. ఎవరన్నా డిస్కో శాంత్ గారు ఉన్నారు కదా, శ్రీహరి గారు, ఆవిడ శిష్యుడిని నేను. నేను బచ్చగాడు ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కి హైదరాబాద్ వచ్చి అప్పుడేదో సితారా మ్యాగజైన్ ఒకటి ఉండేది. ఆ మ్యాగజైన్ లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, శాంతి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ శ్రీనగర్ గారు. అమ్మా మనం జాయిన్ అవుతాం, 4 రోజులు ఎలాగో ఉంటాం, జాయిన్ అవుతాం, సరదాగా డాన్స్ అనేది చేద్దామని వెళ్ళా. అప్పటికి పరిచయాలు ఎవరైనా పరిచయం అవుతారు, శ్రీహరి గారి దాన్ని కూడా ఏదైనా సినిమాలో అవకాశమే ఉంటుందిలే అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అప్పుడు జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 monthకే అప్పటికి ఒక 30-40 members ఉన్నారు. ఐ థింక్ నాకు అన్న అంటది ఆ మేడం, నాకు అన్న అనడం, అక్క చెప్పక్క అన్న, నేను అక్క అందరం అక్క అంటాం, నాకు తన అన్న ఇట్రా అక్క చెప్పక్క అంటే, అరే నీకును సతీష్ కి తర్వాత ఇంకా ప్రవీణ్ అని ముగ్గురు, మీ ముగ్గురికి కార్డ్స్ ఇప్పిస్తున్నారా, డాన్స్ కార్డు తీసేసుకో అన్నారు. అయితే నాకెందుకు అక్క, నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, నాకెందుకు ఈ డాన్స్ కార్డు అన్న. అప్పుడు 30,000 నిజంగా నేను అప్పుడు తీసుకో అంటే ఈ రోజు ఇండస్ట్రీలో యాక్టర్ గా డైరెక్టర్ గా నేను ఉండేవాడిని. అప్పుడు నాకు ఎవరు సజెస్ట్ వీళ్ళు కూడా, అరే నువ్వు తీసుకోరా, నువ్వు తీసుకోవడం వల్ల షూటింగ్లకి వెళ్తావు, 10 మంది పరిచయాలు అవుతారు, బాగుంటది అని వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఐడియా లేదు నాకు, లేదు అసలు ఐడియా లేదు. లేకపోతే 30,000 అప్పుడు ఈజీగా పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఉంటుంది అన్న? ఇప్పుడు 6 lakhs ఉంది. నేను అప్పుడు తీసుకొని ఇప్పుడు నేను కారు తిరిగిచ్చున్నా నాకు 6 lakhs వచ్చాయి. అలా నేను కొన్ని మైనస్లు నాకు అంటే
చాలా చిన్న ఇంకొకటి అయ్యో ఈ ప్రాసెస్లో ఇంకోటి చెప్తున్నా. నేను అప్పుడు డాన్స్ కని వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చాను కదా, సమ్మర్ హాలిడేస్కి 9th క్లాస్ ఐ థింక్ అనుకుంటా, 9th or 10th వచ్చినప్పుడు ఎలాగ ఉందని ఫిలిం నగర్ వెళ్ళా. ఫిలిం నగర్ వెళ్తే రామనాయుడు స్టూడియో అక్కడ కనిపిస్తుంటది, దానికి ఆపోజిట్ లో కాయిన్ బాక్స్ ఉండేది. ఈ ఏది ఫిలిం డైరీలో నెంబర్ చూసాను, నెంబర్స్ చూసి ముందు ఎవరికి కాల్ చేయను లైఫ్ లో. నేను అసలు సెలబ్రిటీలతో మాట్లాడానంటే ఫస్ట్ రామనాయుడు గారితో నేను మాట్లాడా. ఎట్లా ఫిలిం డైరీ చూసాను, 040 నెంబరు, ల్యాండ్ లైనే కదా, ఏదైతే అవనని చెప్పి వేసి డైల్, కాయినా లేకపోతే డైలా అనేది ఐడియా లేదు నాకు. సో నేను కాల్ చేసేసరికి హలో అన్నారు. హలో సార్ అంటే ఎవరమ్మా? రామనాయుడు గారేనండి అంటే, అవునమ్మా నేనండి, మీరు ఎవరు చెప్పండి. సార్ నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను సార్, ఇలాగ వచ్చాను ఇండస్ట్రీ. ఏం చదువుతున్నావా అంటే, ఇప్పుడు 10th క్లాస్ సార్ అన్న. 10th క్లాస్ సార్, సరే వచ్చాను అని చాలా సీరియస్గా చాలా మంచిగా చెప్పేది సార్. నవ్వలేదే, అమ్మ ఇండస్ట్రీకి రావడం మంచిదే అని, కానీ ఇప్పుడు రాకు, డిగ్రీ కంప్లీట్ చేయి అప్పుడు రా, వచ్చి అప్పుడు నువ్వు ట్రై చేయి, ఇప్పుడైతే నువ్వు చదువుకోవడానికి వెళ్ళిపోయి. ఎక్కడ మీరు ఏ ఊరని? మేము శ్రీకాకుళం సార్, ఇలా వచ్చాను. సరే సార్ ఓకే సార్ అని చెప్పింది, పెట్టేసి అంతే. ఆ నెల అయిపోయింది, మళ్ళీ నేను కనిపించలే. నేను చదువుకున్న తర్వాత మళ్ళీ నేషనల్ హైవేస్లో కాంట్రాక్ట్ దగ్గర ఒక 2 years జాబ్ చేసి తమిళనాడులో జాబ్ చేసిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీకి వచ్చా. అంటే 10th లోనే మీరు. కానీ అందుకే చాలా మంది రివ్యూల వల్ల నీకు సినిమాలు ఛాన్స్ వస్తాను రివ్యూలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. నాకు రివ్యూలు వాళ్ళకి నాకు బేసిక్ గా ఏంటంటే నేను యాక్టర్ గా నేను చాలా మంది తెలుసు. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరైతే డైరెక్షన్ ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు అవుతున్నారు. ఆ తర్వాత నేను డైరెక్టర్ని యాక్టర్ని ఇలాగని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఆ తర్వాత ఆ సర్కిల్లో వాళ్ళు చేసే ప్రాజెక్టులు అలా నాకు వస్తున్నాయి అంతే. అంటే రివ్యూవర్ గా మీకైతే ఒక ముద్ర పడిపోయింది, చాలా మంది వేసారా పడిందా? మంచిదే కదా. ఒక సినిమా నేనైతే చంపట్లేదు కదా. ఇప్పుడు ఒక సినిమా బాగలేదు నాకు చూస్తే అది బాగలేదు నాకు తెలియదు ఏంటి, నేను చెప్పను బాగలేదు. ఇప్పుడు కొంతమంది రివ్యూలు ఉన్నారు బయట, మరి వాళ్ళ పేర్లు తీసుకోవచ్చా తీసుకోకుండా ఫేమస్ యూట్యూబ్ లో సినిమా వచ్చిందంటే చాలు మీద పడిపోతారు, అది ఏదో గుంట నక్కలు పీక్క తిన్నట్టు ఆ సినిమాని మొత్తం పీక్క తింటా ఉంటారు. సో ఏంటి అలాంటి రివ్యూస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. నీకు ఒకటి చెప్పనా, వీళ్ళందరూ ఈ రివ్యూ బ్యాచ్ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఒక కొంతమంది ఛానల్స్ లో జాయిన్ అయ్యారు, కొంతమంది యాక్టర్ గా చేసుకున్నారు. నాకు వచ్చి అడిగేవాళ్ళు, అన్న నువ్వు ఏ లెవెల్లో నువ్వు రివ్యూ చెప్తావు, ఏ పాయింట్ ఆఫ్ లో చెప్తావు, నీలా మేము చెప్పలేకపోతున్నాము ఎలాగా ఏంటంటే అప్పుడు చెప్పా, అరే ఒక పెద్ద సినిమా వచ్చేటప్పుడు దాని ప్రొడక్షన్ కాస్టింగ్ ఆర్టిస్టులు అన్ని చూసి ఆ దృష్టిలో మనం రివ్యూ చెప్పాలి. ఒక చిన్న సినిమా వచ్చింది అనుకో, వీళ్ళు బతికెంత, వీళ్ళ టాలెంట్ ఎంత, వీళ్ళ బడ్జెట్ ఏంటి, ఓకే ఈ బడ్జెట్ లో ఈ సినిమా ఓకే. పేదోడు పెళ్లికి పెద్దోడి పెళ్లికి ఉన్నంత తేడా ఉంటది రివ్యూ చెప్పేటప్పుడు. ఆబ్వియస్లీ ఇప్పుడు చిరంజీవి గారు ఏదో ఫంక్షన్ పిలిచారు, ఆయన ఏమో 4 రకాలు 40 రకాలు పెట్టారు కదా అని చెప్పి నువ్వు నేను పిలిస్తే నా ఫంక్షన్ లో 40 రకాలు లేదు, వేస్ట్ అబ్బా ఆయన మన పిలిచారు ఆయన మామూలు లేదు అని అంటే అది ఈయన ఆలోచన విధానం రాంగ్. పేదోడికి పెద్దోడికి ఉన్నంత తేడా చిన్న పెద్ద సినిమాకి ఉన్నంత తేడా చాలా ఉంటది, అదొకటి. తరువాత బాగులేదని సినిమా నిజంగా బాగలేదు అనుకో, నిజంగా నచ్చలేదు అనుకోండి అంటే నాకు అందరికీ తెలుసు అది ఓపెన్ గా అది బాగలేదని. ఇప్పుడు నేను బాగలేదని చెప్పను, నాకు ఏమైనా పాయింట్లు నచ్చాయి నిజంగా చెప్పడానికి కొద్దిగా యావరేజ్ గా మూవీ అంటే నేను చెప్తా. అసలు నిజంగా ఇది అటర్బ్రాబాబు చెప్పలేదు అది పక్కన జరిగింది, నేను అసలు చెప్పను. నేను కనిపిను అనమాట, ఆ రివ్యూకి నేను కనిపిను ఇంకా. ఓకే, సో ప్రతి సినిమా బాహుబలి లాగా ఉండాలంటే అవ్వదు, అలాగే ఎప్పుడు అవ్వదు కదా. అలాగనే అయితే ప్రతి ఎగ్జామ్స్ లో మనకు 100% రావాలి కదా. నువ్వేం సంవత్సరం మొత్తం చదివిన ఎగ్జామ్స్ లో మాత్రం నీకు 40-50 వస్తాయి, సినిమాకి మాత్రం నీకు 100% సినిమా బాగుంటే బాగుంది, లేకపోతే ఇది వేస్ట్ ఎందుకు తీసారు అది ఇది అసలు ఏదో గొప్పగా చెప్పేసుకుంటాము. కొంతమంది అంటారు అదేదో నువ్వు సినిమా తీసి చూపించాను అంటే, మేము తీయమయ్యా నువ్వు తీసిన సరిగ్గా తీయ, మేము డబ్బులు పెట్టాం కదా. నేను 10 కోట్ల సినిమాకి 10 రూపాయలు 100 రూపాయలు పెడతావు, నువ్వేం గొప్పగా ఫీల్ అయిపోతుంటావు. ఏమి ప్రోడక్ట్లు కొన్ని బాగలేవని నువ్వు చెప్పొచ్చుగా, కొన్ని బిర్యానీ సెంటర్కి వెళ్తారు ఫుడ్ బాగలేదని నువ్వు చెప్పొచ్చుగా, అవి చెప్పరు. మళ్ళా లక్షల ఫ్యామిలీస్ ఇక్కడ బతుకుతున్నాయి, లక్షల ఫ్యామిలీస్ ఆధారపడుతున్నాయి, వీటి బాగలేదని సడన్ గా చెప్పేస్తుంది. సో ఏంటి అంటే వాళ్ళ ధైర్యం ఏంటి, ఎవరే వచ్చి అడగర్లేదు, ఎథిక్స్ అంతే. ఇప్పుడు చాలా మంది అనుకో నిజంగా
బాగులేదని మనం చెప్పారు చూడండి, చాలా జెన్యున్ గా చెప్పారని మీరు అంటారు. ఎవరు జెన్యున్ గా చెప్పడం ఏంటి? ఒక సినిమా నువ్వు ఒక ప్రొడ్యూసర్ని చంపేస్తాము. ఒక ప్రొడ్యూసర్ వలన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, లేబర్ దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టులు ప్రతి వాడు కూడా అబ్బా దాని మీద బతుకుతున్నారు. అలాంటి మనం చంపడం కరెక్ట్. ఇంకొకటి, గుంటూరు కారం చాలా మందికి నచ్చలేదు, మాకు నచ్చింది. మా ఫ్యామిలీకి గుంటూరు కారం నచ్చింది. మాకు నిన్నెవరో మాట్లాడారు, నాకు భలే నచ్చింది ఒక గుంటూరు కారం అని చెప్పారు. అదేంటో కొంతమంది అంటారు, అదేంటి హైదరాబాద్ నుంచి గుంటూరుకి చాలాసార్లు తిరుగుతుంటాడు. అవును, ఆయన గుంటూరులో ఉంటాడు, తల్లి ఏమో ఎక్కడ ఉంటది, సో తిరుగుతారు. వాళ్ళిద్దరు కలపడమే కదా ఈయన పని. అంటే ఒక సెకండ్ లో చూపించకూడదు, 2 గంటలు జర్నీనే చూపించాలి, అప్పుడు నమ్ముతారు. ఆ జర్నీలో గుంటూరుకి ఉంది హైదరాబాద్ వచ్చేటప్పుడు మధ్యలో దాబాల దగ్గర ఆగడము, అక్కడ ఏదో ఫైట్ చేయడము, మళ్ళీ ముందుకు రావడము, అక్కడ ఏదో కొబ్బరి బొండాలు తాగడము, ఇంకా కొద్దిగా రావడము, అక్కడ ఏదో కూల్ డ్రింక్ తాగడము, ఇలా టైర్ పంచర్ అవ్వడము, ఇలా చేసుకుంటూ చేయడానికి. మన ఆవార సినిమా ఉంది కదా, అలా తీసుకెళ్ళి అక్కడ మధ్యలో ఒక అమ్మాయి పరిచయం అయితే అందులో ఒక 2 సాంగ్స్ వేసుకోవడం, ఆ తర్వాత అక్కడికి వెళ్తే భలే, లేదంటే అక్కడికి వెళ్ళి తిరిగితే వాళ్ళకి నచ్చదు. సో నీకు నచ్చకపోతే అందరికి నచ్చకూడదు అని రూల్ లేదు. సార్ ఒపీనియన్ కదా, ఇప్పుడు రివ్యూ అంటే ఏంది, ఆ ఓవరాల్ మూవీ మీద నీ ఒపీనియన్ ఏందండి? ఒపీనియన్ ఎక్కడ చెప్పాలి తెలుసా? ఇప్పుడు నాకు ఆఫ్ కెమెరా అన్న ఎలాగుందన్న సినిమా అంటే, సినిమా నాకైతే నచ్చలేదురా, ఇది నువ్వు 10 మందికి అంటే, వాడు ఎలా చదువుతున్నాడు అంటే, ఒక టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ని పక్కకు పిలిచి, మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి, కొద్దిగా దగ్గర కొద్దిగా చూపించుకోండి, మిగతా స్టూడెంట్స్ బాగానే ఉన్నారు కానీ మీ అబ్బాయి మాత్రం బాగా చదవట్లేదు, కొద్దిగా చెప్తున్నాం కానీ అవ్వట్లేదండి, మీరు ఇంటి దగ్గర కూడా చదివించండి, కొద్దిగా బాగుంటుంది. ఇది చాలా ఉత్తమం. అందరు స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరి పిల్లలు బాగా చదువుతున్నారమ్మా, మీ పిల్లలు మాత్రం సరిగ్గా చదవట్లేదు, ఇలాగైతే టీసీ ఇచ్చి పంపించేస్తాను, ఇలా చెప్పారనుకో, సంస్కారం ఎవరికి లేనట్టు, టీచర్ సంస్కారం లేనట్టే కదా. మహానుభావుడు మా గురువు గారు అంటే డిస్కో శాంతి గారి తర్వాత నేను ఎక్కువగా డ్యాన్స్కి మళ్ళీ వెళ్ళేవాడిని, వరంగల్ రాజు మాస్టర్, ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన కోసం చెప్పాలి, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం అది. ఇన్స్టిట్యూట్లో ఫీజులు మంత్లీకి ఒకసారి కట్టుకోవాలి కదా, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో. ఒక్కరిని కూడా ఎదురుగా అందరి ముందు ఆయన ఎప్పుడు ఫీజు అడగలేదు తెలుసా. ఓకే, సైడ్కి ఇలాగ వస్తారు కదా, డ్యాన్స్ చేస్తున్నాం కదా, ఇలా చేయి పెట్టుకొని ఇలా గీకుతాడు, గోకుతాడు ఇలాగా. నీకు అర్థమైంది? ఇంతే. అది అడిగి అట్లా ఇబ్బంది పెట్టాడు ఎవరిని. ఇంకొక మనిషి థర్డ్ పర్సన్ ఉన్నంటే ఆయన అడగడు, ఆయన ఎవ్వరికి అడగలేదు, అడగడాను ఆయన. అక్కడ అర్థం ఏంటి అది? నీకు స్కూల్ పిల్లలు ఫీజులు కట్టకపోతే క్లాస్ రూమ్లో అందరి ముందు అందరు కట్టేశారు కానీ మీరు కట్టలేదు, మీ ఇద్దరు అదిగా మీరు నిలిచండి, మీరు రేపు కట్టకపోతే మాత్రం పంపించేస్తాం, ఇలా మాట్లాడారు అనుకో, చాలా తప్పు అది. రీసెంట్ గా అది ఏం చేయాలంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి, సరే ఇలా ఉందండి మీరు ఫీజు కట్టలేదు, అందరు కట్టేశారు, సో ఇది సంస్కారం. నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా బాగలేదని ప్రతి వాడు చెప్తాడు, అబ్బా బాగలేకపోతే బాగలేదని ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, కలర్ కనిపిస్తుంది. కాకరకాయ చేదుకుంది అన్నాం, కాకరకాయ చేదు ఉండదని ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదా కాకరకాయ చేదుకుంటుందని. కానీ ఆ చేదుకున్నా కూడా ఎలా చెప్పాలి పిల్లలకి, కాకరకాయ ఎంత మంచిది తెలుసా, ఆరోగ్యంగా బాగుంటుంది, మన కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో కాకరకాయ తింటే చాలా బాగుంటుంది, కొద్దిగా చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది తినడం వలన మనకి ఏమైనా రోగాలు ఉన్నా, ఏమైనా బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ చాలా క్లియర్గా అయిపోతాయి. ఇది చెప్పడం. కాకరకాయ తినక ఒబ్బా చేదు అమ్మా అన్నాం అనుకో అయిపోయి. ఇక్కడ నేనేమైనా చంపాను, కాకరకాయ నేను చంపలే, కాకరకాయ చాలా ఆరోగ్యంగా ఉంటుందని నేను చెప్పా. సినిమాకి కూడా అంతే, బాగలేదని చెప్పే కూడా అంత సార్. నిజంగా నీకు నచ్చలేదంటే ఒక 4 రోజులు ఆగు, వారం రోజులు ఆగు, నీకు హ్యాపీ కదా. ఇంకోటి, ప్రమోషన్ అప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకి ఇచ్చే మనీ యూట్యూబర్లకి అది పక్కన పెడితే, ఇన్స్టా వాళ్ళకైతే ఎక్కువగా ఇచ్చేయడము, డైరెక్ట్ గా పెద్ద పెద్ద హీరోలు అయినా సరే వెళ్ళి చేయడము. మరి రివ్యూయర్స్ కి ఎందుకు లేదు ఈ విధంగా? ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళతో డాన్స్లు వేస్తారు, వీళ్ళకున్న పిచ్చో ఎర్రో జడ్డో నాకు లేదు, వాళ్ళతో మూమెంట్ వేసి ఇన్స్టాలో పెట్టినంత మాత్రం సినిమాకి వస్తారనేది చాలా రాంగ్. వాళ్ళు చేసే సాంగ్స్ ఉంటాయి కదా, ఇన్స్టాలో పెట్టే సాంగ్స్, ఆ సాంగ్స్ నువ్వు డ్యాన్స్ చేసినా చూస్తారు, నేను డ్యాన్స్ చేసినా చూస్తారు. అక్కడ నేను డ్యాన్స్ చేసినందుకు కాదు, ఆ సాంగ్కున్న వాల్యూకి. ఏ చిరంజీవి గారిదో, ఏ బాలకృష్ణ గారిదో, ఏ జూనియర్ ఎన్టీఆర్ గారిదో, ఏ బన్నీదో, రామ్ చరణ్దో ఇలా తీసుకుంటే వాళ్ళ సాంగ్స్ ఆల్రెడీ అప్పుడు వైరల్ అయ్యి ఉంటాయి.
ఊ అంటావా మామ ఊ అంటావా, అది నువ్వేసిన ఎవరో తమిళ్లో ఒక వీడియో ఉండదు, ముసలోళ్ళు ఒక ముసలావిడని ఒక యంగ్ బాయ్ ఎత్తుకొని ఊ అంటావా మామ, అదే ఆ సాంగ్ కి మిలియన్స్ లో వ్యూస్. సాంగ్ ఆ సాంగ్ వలన వాళ్ళు అంటే వాళ్ళకి వ్యూవర్షిప్ ఎంత ఉంది కదా అని వచ్చి జనాలు వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ చూసిస్తే అప్పుడు మిలియన్స్ వ్యూస్ ఉంటాయి అనుకో ఫాలోవర్స్, మరి వాళ్ళందరూ వచ్చే సినిమా చూస్తే నీకు అయిపోయింది కదా, కోట్లు వచ్చేస్తాయి కదా. సార్ నా క్వశ్చన్ ఏంటంటే నాకు మేము చెప్తాం కదా థియేటర్ దగ్గర కొన్ని లక్షల మందికి వెళ్తాయి కదా, రీచ్ అవుతాయి కదా, మేము చాలా ఎరిపప్పలాగా ఇలా కనిపిస్తాం. నేను అదే అడుగుతాను, నేను అందుకే మానేసా. నాకు రెస్పెక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మధ్యలో ఉన్న వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. చాలా మంది చాలా సినిమాలు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్పున్నా, అమౌంట్ తీసుకోకుండా. కానీ వీళ్ళు ఏం చెప్తారు, మనం అమౌంట్ ఇచ్చామండి, మధ్యలో ఉన్నాడు అమౌంట్ ఇచ్చామండి, అమౌంట్ ఇస్తే వాళ్ళకేమవుతుంది, అమౌంట్ ఇవ్వడం వల్ల ఆయన అంత బాగా చెప్పాడు, నీకు అర్థమైందా, వచ్చే పేరు పోతుంది, నాకు అక్కడ పేరు పోతుంది, ఇక్కడ మనీ పోతుంది, ఏదో ఒకటి నాకు ఉండాలి కదా. ఆ రెండు చెడగొట్టేస్తున్నారు. మనీ ఇవ్వకపోయినా బాగా చెప్పాడురా, ఒకసారి ఫోన్ చేసి భయ్య బాగా చెప్పారు అనమాట, ఎంత హ్యాపీ. లేదు మనీ ఇచ్చారు, ఓకే. నీకు పెద్ద ఇప్పుడు చాలా వాటికి రివ్యూస్ చెప్పావు, ప్రొడ్యూసర్ అయినా బాగా చెప్పావు, నీ వల్ల మంచి సినిమా ఎట్లా అయింది అని చెప్పేసి ఎప్పుడన్నా రావడం జరిగింది? బయట ప్రొడ్యూసర్ అలాగేం లేదు, కానీ ఒకసారి సంతోష్ అవార్డ్స్ ట్రైలర్ లాంచ్ది బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో ఒక పబ్ లో జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళా. అక్కడ చాలా మంది ఉన్నారు, నేను ఆల్రెడీ వెళ్ళాను, అప్పటికి ఉన్నాను. ఉంటే సంపూర్ణేష్ బాబు వచ్చాడు. ఓకే, సంపూర్ణేష్ బాబు వచ్చాడు. చాలా మంది అక్కడ నుంచి ఎంట్రీ దగ్గర నుంచి ఇలాగ ఉందనమాట, ఇలా జనమంతా ఉంటుంది, ఎంట్రీ అక్కడ ఉంటది, ఇలా నన్ను చూసి ఇంకెవరికి షేక్ హ్యాండ్లు కూడా ఏం లేదు, నా దగ్గరకు వచ్చి గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ భయ్యా చాలా బాగా చెప్పారు అని. కొబ్బరి మట్టుకి ఓకే, ఫస్ట్ టైం రా బాబు గుర్తించారు అని అనిపించింది నాకు. ఓకే, మిగతా వాళ్ళు గుర్తించవచ్చు, వాళ్ళ దగ్గర నేను కనిపించలేదు వెళ్ళను కాబట్టి మేబీ అది కూడా ఒకటి అవ్వచ్చు. కానీ ఒక మేనేజర్ పిఆర్లు ఉంటారు కదా, అరే బాగా చెప్పారు, ఒకసారి నెంబర్ ఇవ్వండి మాట్లాడదాం, అదొకట. తరువాత నేను తెలుసుకుంది ఏంటంటే రాజ్ తరుణ్ ఏదో ఒక మూవీకి హీరోగా చేస్తున్న మూవీకి నాకు తెలిసిన అతను కూడా అసోసియేట్ డైరెక్టర్ దానికి. ఒక సినిమా అది నాగార్జున గారి ప్రొడ్యూసర్ గా ఒకటి వచ్చింది, ఒక మూవీ అనుభవించు రాజా, దానికి రివ్యూ నేను చాలా బాగా చెప్పాను. ఇతను ఎవరో బాగా రివ్యూ చెప్పారని అనేటప్పుడు ఈయన అతను నాకు తెలిసి అంటే ఆర్టిస్ట్ గా అమ్మాయి కానీ నా కోసం చెప్తా, అవునా అయితే ఆ సినిమాలో మనకు సెకండ్ హాఫ్ లో హీరో ఫ్రెండ్ రోల్ ఉంది కదా, అది చేపిద్దాం అతనికి అనుకున్నాను. కానీ నా బ్యాడ్ లక్ ఆ సినిమా ఆగింది అనుకో, తర్వాత ఇస్తాను. సో అలా తెలిసింది. తరువాత బిగ్ బాస్ రివ్యూస్ లో అమర్ వాళ్ళ మిస్సెస్ ముందు నాకు కాదు, నా నెంబర్ తెలుసుకున్నారు, అమర్ తెలుసుకొని సపోర్ట్ చేశాను. ముందు నాకు తెలియదు, పిఆర్లో ఏం కాదు కదా, నా నెంబర్ ఇన్స్టా ద్వారా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని నా నెంబర్ అడిగి వెళ్తే ముందు రోజు అనుకుంటా ఐ థింక్ వాళ్ళ మిస్సెస్ మాట్లాడింది, ముందు రోజు మాట్లాడింది అనుకుంటా, అమర్ మాట్లాడతారండి రేపు అని అలాగే ఇవ్వడం. రెండో రోజు ఫోన్ చేసి ఆవిడ మాట్లాడి ఇలాగ అమర్ మిస్సెస్ నండి, ఇలాగ అమర్ మాట్లాడుతున్నాడు, అమర్కి ఫోన్ వేస్తే అమర్ మాట్లాడాడు, థ్యాంక్ యూ భయ్యా చాలా బాగా చెప్పారు, నేను అనుకున్నానో లోపల పెయిన్ అయ్యాను, అదంతా మీరు అంత క్లియర్గా పక్కన ఉన్నాడు చూసి చెప్పారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, రాగానే మీ వీడియో చూశాను, థ్యాంక్ యూ. నాకు అలాగొస్తే నేను పిఆర్ను కాదు, మిగతా వాళ్ళందరూ డబ్బులు తీసుకొని బిగ్ బాస్ రివ్యూలు చెప్తారు కదా, సపోర్ట్ చేస్తారు కదా, నేను అలా కాదు. ఇంకోటన్నా మూవీస్ నుంచి పొలిటికల్ గా వస్తున్నారు ఇప్పుడు చాలా మంది హీరోస్ కానీ ఎవరైనా, సో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రీసెంట్ గా పోసాని గారు, వీళ్ళందరూ ఏంటి వీళ్ళకి అంటే ఇంత కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అవసరమా మూవీ వాళ్ళకి, మీకేమనిపిస్తుంది? అంటే మూవీస్ వాళ్ళని కాదు కానీ ఒక పార్టీలో మనం ఉన్నాం కదని ఎదుటి పార్టీ వాళ్ళతో విమర్శించడం వేరు, తిట్టడం వేరు, పర్సనల్ గా తిట్టడం వేరు. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా రాంగ్, అది ఎవరైనా వాట్ ఎవర్ ఎవరైనా సరే అది చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి మీద కుంభమేళాకి వెళ్ళినప్పుడు షర్ట్ తీసేసి ఆ జంగం ఒకటి వేసుకొని ఆయన బాడీ ఇట్లా అయింది ఏంటి అది ఇదని చెప్పేసి ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయింది. అవును, సో ఏంటి ఏమనిపిస్తుంది? అవును, ఆయన వర్కౌట్ చేయట్లేదు, సినిమాలు చేసేటప్పుడు వర్కౌట్ చేసుకునే వాళ్ళు, సినిమాలు బానేసి ప్రజాసేవ చేయాలనుకుంటారు, ప్రజల మీద ఊర్ల మీద తిరుగుతున్నప్పుడు జిమ్లకి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలని అంత టైం కుదరట్లేదు కాబట్టి సేఫ్ అవుట్ అయ్యింది. మళ్ళీ ఒక నెల రోజులు 15 రోజులు పట్టుకున్నారంటే ఆయనకి మళ్ళీ, ఎందుకంటే ఆయన ఎక్సర్సైజ్ బాడీ అయింది, రావాలంటే ఆయనకేం పెద్ద ఎంతేం కాదు. సో ప్రజల కోసం ఆయన పర్సనల్ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేశారని అర్థం. మాధవీలత గారితో మీకు రిలేషన్ ఎలా ఉంది? అంటే రిలేషన్ అంటే మళ్ళీ అది వేరేలా కన్వే అయింది. సో మాధవీలత గారు తెలుసు అని అన్నారు కదా, సో ఏంటి ఇప్పుడు ఆమె కూడా రీసెంట్ గా రిలీజియస్ మీద మాట్లాడడము,
చాలా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఆవిడ కృష్ణుడితో నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పడం, కృష్ణుడు నాకు అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ కొంచెం కాంట్రవర్సీ అవుతుంది కదా, దాని గురించి కాంట్రవర్సీ ఏముంటది? ఆవిడ కృష్ణుడు అంటే బాగా ఇష్టం, నాకు కృష్ణుడు అంటే ఇష్టం, నేను ఏం చేయమంట. కృష్ణుడు నాకేందుకంటే స్టైలిష్ గాడ్, నాకు బాగా ఇష్టం, స్టైల్ గా ఉంటాడు కదా ఆయన, నేను బాగా ఇష్టపడతాను. నా ఇంట్లో కూడా ఉంటది కృష్ణుడు, ఎక్కడ పడితే అక్కడే కృష్ణుడు బొమ్మలు ఉంటాయి, అది పెద్ద ఇదేం కాదు. కానీ నాకు మాధవీలత గారు ఎలా తెలుసు అంటే, బేసిక్ గా మేము ఒక మూవీ చేసాం, దాంట్లో హీరో ఫ్రెండ్ రోల్ నేను చేసాం, కాలేజ్ జస్ట్ మ్యారేజ్ చేశాను. మూవీ స్టార్టింగ్ లో వచ్చిన అందులో శ్రీ విష్ణు కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ రోల్. శ్రీ విష్ణు గారు ఉన్నారు, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్. నేను, శ్రీ విష్ణు, జబర్దస్త్ మురళి, ఇంకొక అబ్బాయి, నలుగురు హీరో ఫ్రెండ్స్. హీరోయిన్ మాధవీలత. అలా పరిచయము. తరువాత కట్ చేస్తే నచ్చోలే సినిమా అమ్మాయికి మళ్ళీ వచ్చింది కదా ఈటీవీది. ఈ మురళి రవిబాబు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు హీరోయిన్ ఎవరైనా ఉంటే, కొత్తగా ఉంటే ఎవరైనా కావాలి అంటే, మనం ఒక సినిమా చేసామండి, అందులో ఒక అమ్మాయి ఉంది, ఓకే అయితే చూడండి. సరేలా అనుకున్నాను. నాకు కాదు, నెంబర్ వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. నేను మాధవి వాళ్ళ మదర్ బాగా షూటింగ్ టైంలో కూర్చొని బాధగా కొట్టుకున్నాను బాగా. నెంబర్ నా దగ్గర ఉండేది. తర్వాత కాల్ చేసి నేను మాధవికి కాల్ చేసా, మధు ఎలాగుంది, ఒక మూవీ ఉంది రవిబాబు గారిది, తెలుసు కదా రవిబాబు గారు? తెలుసు, అందులో హీరోయిన్ కోసం చూస్తున్నారు, నేను సజెస్ట్ చేశారు, మరి నీకు చేస్తావని. చేస్తాను. సరే మేనేజర్ అయితే కాల్ చేస్తాడు, కొద్దిగా మంచిగా మాట్లాడు, ఎందుకంటే ఆయన ముందే కొద్దిగా కొద్దిగా జాగ్రత్త అంటే, అలాగే అంది. అప్పుడు మళ్ళీ కాల్ చేసి మేనేజర్ కాల్ చేశారు. ఆ తర్వాత నాకు మళ్ళీ కాంటాక్ట్ లేదు, అమ్మాయి సినిమాలు చేసుకుంది, నేను సినిమా చూసినట్టు మురళి చెప్పాడు నాకు, మనకి అమ్మాయి ఓకే అయిందని. మాధవి నాకు మళ్ళీ చెప్పలేదు. ఇప్పుడు ఆ తర్వాత ఫేస్బుక్ లో ఎప్పుడో ఒక 2 సార్లు చాటింగ్ అంతే. అసలు ఇంక మెయిన్ హుషారు మూవీలో రసిక్ రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు అని చెప్పేసి ఒక సీన్ ఉంటది. అవును. సో ఏంటన్నా అసలు ఆ సీన్ ఎట్లా చేశారు? ఇది ఒక పెద్ద లింక్. నేను 10th టైంలో సమ్మర్ హాలిడేస్కి వచ్చి శాంతి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి రామనాయుడు గారికి కాల్ చేశాను, అదో డిగ్రీ చేసుకొని రమ్మని చెప్పాను కదా, దానికి ఒక లింక్ ఇది. అక్కడ నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ లో మేడం కి అసిస్టెంట్ గా ఆర్కే మాస్టర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్, మొన్న ఏదో మూవీ కూడా నీరుకొల్ల సినిమాకి హీరోగా చేశాడు. మనోడు ఒక సినిమాకి కొరియోగ్రాఫర్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అంటే స్పెషల్ సాంగ్, అది ఏంటంటే సినిమాలో సినిమా షూట్. ఆ షూట్ లో ఆ సాంగ్ చేసే హీరోని నేనే. నాకు చెప్పి, అరే ఫన్నీగా ఉండాలి, అదైతే నువ్వు బాగా చేస్తావు కదా, మరి చేస్తావు సాంగ్ ఒకటి? చేస్తానన్న. ఆ సినిమాలో ఆ సాంగ్ చేశాను. చేసిన తర్వాత కట్ చేస్తే ఆ సినిమాకి పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్ హుషారు మూవీకి చేశాడు. హుషారు మూవీ దగ్గర నుంచి నాకు కాల్ చేసి, బాబాయ్ ఇలా ఉంది, ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది కామెడీది, నువ్వైతే బాగా చేస్తావు కదా, మరి చేస్తావా అంటే, ఎవరిది ఏంటి? ఇలా లక్కీ మీడియా వాళ్ళది. ఓకే, లక్కీ మీడియా వాళ్ళది అయితే హ్యాపీ, మరి ఎప్పుడు చెప్పు అనగానే నేను ఇంకా అక్కడికి వెళ్ళడం, డైరెక్టర్ గారు ఇది లైన్ అని చెప్పడం, అక్కడ ఒక చిన్న ఆల్బమ్ సాంగ్ ఒకటి చూపించి అక్కడ డాన్స్ చేయడం, ఇలాంటివన్నీ చేశాను. కట్ చేస్తే 2 days తర్వాత సాంగ్ ఆకులు కొట్టుకోవడం ఇవన్నీ. ఎందుకంటే చిరంజీవి గారు ఆడవ దొంగలు కట్టారు, మనం ఎంతలో బచ్చే గారు అనుకున్నాం, ఆయన బాడీకి మన పొట్టకి చాలా తేడా అనుకో. సో అలా అది చాలా వైరల్ అయ్యింది. సో ఇక ఫైనల్ గా దేవరకొండ పోలీస్ స్టేషన్ గురించి ఒక మాటలో చెప్పండి. సో ఎందుకు చూడాలి అసలు సినిమాకి రావాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు కదా. సినిమా కోట్లు అయితేనే సినిమా చేయొచ్చు, కోట్లు అయితేనే సినిమా తీయగలం, కోట్లు పెడితేనే సినిమా థియేటర్కి రాగలం, ఇంతనే భ్రమతో చాలా మందికి కోరికలు ఉన్నా భయపడి ఆ కోట్లలో మనం ఏం చేస్తాంలే, మనకు ఛాన్స్ ఇవ్వకపోయినా మనం చెయ్యాలంటే కోట్లు పెట్టి చెయ్యాలని అనుకుంటారు కదా. అలా అనుకునే వాళ్ళందరూ వచ్చి సినిమా చూడొచ్చు. లక్షలు పెట్టే నేను చేశాను, చాలా తక్కువలో నేను చేశాను. నాకున్న సోర్సులో మీలో కోరుకున్న ప్రతి ఒక్కరు సినిమా ఫీల్డ్కి రావాలరా, సినిమాలో ఆర్టిస్ట్ అవ్వాలరా, సినిమా మనం ప్రొడ్యూస్ చేయాలరా, సినిమా మనం డైరెక్ట్ చేయాలరా, మన సినిమా ఒకటైనా సరే థియేటర్కి రావాలరా అనుకునే ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు, పేదవాళ్ళు వచ్చి సినిమాని చూడండి. మీకు ధైర్యంగా బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్ కృష్ణనగర్ వచ్చేస్తారు. కుదిరితే నన్ను కలవండి, నేను సజెషన్ ఇస్తాను. ఓకే. అంటే మీలో ఉన్నవాడు ఒక సామాన్య వ్యక్తి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరి సపోర్టు లేదు, చివరికి నేను అందుకునే టైంలో మా నాన్నగారు కూడా ఎక్స్పైర్, నేను ఇండస్ట్రీకి వస్తారు లేరు ఆయన. మా నాన్నగారి కోరిక, బేసిక్గా సినిమా హీరో అనేది మా నాన్నగారి కోరిక. ఆ కోరికతో వచ్చింది ఈ ఆఫరు.
అలా నేను వచ్చి కష్టపడి ఈరోజు దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమా చేశాను. ఆంధ్రాలో ఆల్రెడీ రిలీజ్ చేశాను. నాకు మురారి వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నాను. సో, ఖచ్చితంగా వచ్చి సినిమాని చూడండి, ఆదరించండి. ఒక్క సినిమాకి రివ్యూలు చెప్పేవాడినే కాదు, సినిమా కూడా ఎలా తీశాననేది మీరు చూస్తారు. ఒక స్టార్టింగ్ 50 మినిట్స్ మాత్రం కొద్దిగా స్లో నేరేషన్స్ ఉంటాయి. అన్ని ఇంట్రడక్షన్స్ ఉంటాయి కూడా స్లోగా ఉంటది. 50 మినిట్స్ తర్వాత మాత్రం సినిమా ఒక రేంజ్‌లో ఉంటది. సరే. సో, మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, ఏప్రిల్ 4th మేబీ ఏప్రిల్ 4th 99% లేదు అయితే 11th 4th ఆర్ 11th మాక్సిమం 4th ప్లాన్ సో, చేస్తాం. ఏప్రిల్ 4th థియేటర్స్కి వెళ్ళండి. సో, దేవరకొండ పోలీస్ స్టేషన్ సినిమాని హిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.